ఓంశ్రీ సాయిరాం. స్వామివారి పదపద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికి సాయిరాం అండి. యూ కెన్ కంటిన్యూ దిస్ టాపిక్. కొంచెం టఫ్ సబ్జెక్ట్ గా అనిపిస్తుంది నాకు ఇది. Yesterday we discussed about two types of vairagyas. One is manda vairagyam, రెండు తీవ్ర వైరాగ్యం. దాని డిఫరెన్స్ కూడా చెప్పారు స్వామి. Here two examples Swami is giving. One is Buddha and second one is Harishchandra. వాళ్ళిద్దరు వైరాగ్యాలు ఎలా ఉన్నాయి? బుద్ధుడు చూపించింది ఒక రాజబాట. ఎందుకంటే ఆయనకు ఒకసారి వన్స్ ఈ రియలైజ్ దట్ ద బాడీ ఇస్ ఇంపర్మనెంట్, సరైనది కాదు, మానవత్వం అనేది క్షీణించేది, ఓన్లీ ఎటర్నల్ ఈజ్ పర్మనెంట్, ట్రూత్ ఈజ్ ఇంపార్టెంట్, అహింస మార్గదర్శకం, ఇవన్నీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. నమ్మిన తర్వాత వన్స్ హీ డిసైడెడ్ హీ లెఫ్ట్ హిజ్ ఫ్యామిలీ. అంటే మనకు వైరాగ్యం అంటే ఫ్యామిలీ వదిలిపెట్టమని కాదు. ఆయన వదిలిపెట్టాడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, అరణ్యంలో పోయాడు, పరిశోధన చేశాడు. దిస్ ఈజ్ అబౌట్ బుద్ధ. హరిశ్చంద్ర వైరాగ్యం ఎలా ఉండదో ఒక బ్యూటిఫుల్ పద్యం కూడా చెప్పారు ఇక్కడ. మాయామే జగంబు నిత్యమని భావించి మోహంబుతో నా ఇల్లాలని నా కుమారులని దేహం ముందునందాక ఎంతో అల్లాడిన శరీరం ఇప్పుడు కట్టిలం గాల్చుతో ఆ ఇల్లాలు నువ్వు రాదు పుత్రుడు తోడైనారు. హరిశ్చంద్ర చక్రవర్తి మన కథ అందరికి తెలిసిందే. అన్ఫార్చునేట్లీ హీ వాజ్ దేర్ ఇన్ దట్ బరియల్ గ్రౌండ్. కాట్కాపరిగా లోపల వచ్చింది. ఇదంతా పెద్ద కథ, ఇప్పుడు చెప్పక్కర్లేదు. సో ఇన్ జనరల్ వైరాగ్యంతో ప్రయాణం చేసేవాడే హరిశ్చంద్రుడు. ఒక్కసారే రాలా ఇండియాలో. ఒకరోజు ఏం చేయాలంటే చూశాడు, బాగా ల్యాండ్ లార్డ్ అందరూ వచ్చారు, ఒక దాని మీద ఒక డెడ్ బాడీని పెట్టారు, ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు. ఎంత బాగా చెప్తారు స్వామి. ద నేచర్ ఆఫ్ ది బాడీ ఏంటంటే కొంతసేపు అయిన తర్వాత వెన్నెముక వేడి తగిలి కొంచెంసేపు లేస్తుందట. సో జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఎవరు లేరు, ఓన్లీ హరిశ్చంద్ర. ఇది ఎవరుంటారు? లేదు, కూర్చున్నట్టుగా అనిపించింది. ఆశ్చర్యపడ్డట. ఏమైనా ప్రాణం వచ్చిందో? దగ్గర పోయాడికి అగైన్ ఫాల్ అయిందాం. అప్పుడు అనుకున్నాడు ఇందాక పద్యం. సో ఇంత మహారాజుగా ఉన్నాను, ఏకఛత్రాధిపత్యం చేశాను, బంధువులతో ఉన్నాను, చివరికి ఎవ్వరు కూడా రారు అంటే రాలేకపోయారు అని అతని యొక్క వైరాగ్య తీవ్రత స్థాయి పెరిగింది అని స్వామి ఎగ్జాంపుల్ చెప్పారు. అని బుద్ధ వైరాగ్యం ఒకటి, హరిశ్చంద్ర వైరాగ్యం చెప్పారు. సో దిస్ ఈస్ ద ఫాల్ట్ ఇన్ ద ప్రెజెంట్ డే వరల్డ్ అని చెప్తూ, నాట్ ఓన్లీ వస్తువుల్లో కూడా దోషం ఇదే అంటున్నాడు. ఎందుకంటే మనం ఏం చూస్తున్నామో, బాడీస్ కావచ్చు, వాట్ ఆర్ ద మెటీరియల్ థింగ్స్ కావచ్చు, ఆల్ చేంజ్, మారేవే, మారకుండా ఉండడం ఏం లేవు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఎవరు కల్పించినవి కూడా కాదంటున్నారు స్వామి. సహజ సిద్ధం, స్వయంభూలింగం అని అంటుంటారు. కోడిపల్లి లింగం కూడా స్వయంభూలింగం అంట. ఇది ప్రకృతిలో సహజము, వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. జగత్ ఇట్ సెల్ఫ్ చేంజబుల్, మారేది. అంటే పుట్టడం రావడం. అటువంటి దాని మీద జగత్తే చేంజబుల్ అయినప్పుడు అందులో ఉన్న వ్యక్తులు కావచ్చు, అందులో వస్తువులు కావచ్చు, ఆటోమేటిక్లీ దే విల్ ఆల్సో చేంజ్. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. పాములో విషం ఉంది, పాయిజన్ ఉంది, ఏం చేస్తాం మనం? దూరంగా పోతాం. తేలు ఉంది, తేలులో విషం ఉంది, మనం ఏం చేస్తాం? దానికి కనపడితే దూరంగా పోతాం, దాని మీద కాలు పెట్టడం కావాలి. ఈ సంగతి తెలియని వాడో, లేకపోతే అమాయకుడో, చిన్నపిల్లవాడో, లేకపోతే మేబీ పిచ్చివాడో వాడు పట్టుకుని తత్కారణంగా విషం కొరిగే ప్రాణం కోల్పోతాడు.
సేమ్ హియర్ కంపారిజన్ చేస్తున్నారు. ఏదైతే అశాశ్వతమైన జగత్తు మీద మనం మన మమకారాలు పెంచుకుంటున్నాం, తద్వారా మానవుడు మోహానికి గురవుతున్నారు అని చెప్తున్నాడు. ఆ ఎగ్జాంపుల్ దీనికి కలుపుతున్నారు ఇక్కడ. ఎప్పుడైతే అది అశాశ్వతము అని తెలిసినప్పుడు దానికి అనుగుణంగా వీ హ్యావ్ టు బిహేవ్ లైక్ దట్ అని గీతాచార్యుడు చెప్తారు. ఇంకో పద్యం కూడా చెప్తుంటారు స్వామి. ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతునంటూ ఊహలు అల్లి అలసిపో, ఏ విత్తులను నాటి అత్తోట నుంచో ఆ ఫలములే నీకు అందుతుంది. విత్తనం ఒకటైనా వేరొక ఫలం నింబవృక్షం చూత రమ్మంటే రాదు. మంచి అయినను చెడుకైనా తుంచకుండా బ్రహ్మ నీ చిత్తు పంపును బరువుల మాల. ఈ పద్యం కూడా చెప్తుంటారు. జనని గర్భము నుంచి జయించినప్పుడు కంఠమాల లేవి కానరావు. ఏం నెక్లెస్లు మనం కొనుక్కొని వేసుకోవాల్సిందే పిల్లలు. మంచి ముత్యపు సరువులు మచ్చునప్పును లేవు, మేల్మి బంగారు మెడపు లేడు. రత్నాల హారములు రంజింపగా లేవు, పచ్చల పేర్లను పరగలేవు. కలదొక్క మాల మీ కంఠమందు మంచి అయినను చెడు అయిన తుంచకుండా కర్మలన్నీ పుచ్చిన కంఠమాల బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మగ. మనం బయటకు వచ్చేటప్పుడే మనకి ఒక మాల వేస్తారు, బట్ ఈ మాల కనపడదు, మన కంటి కనపడదు. మాల కనపడకపోయినా కానీ కంఠంలో నిరంతరం ఆడుతూనే ఉంటుందంట. ఎవరైతే ఇది గుర్తిస్తారో అతను మంచి కర్మలు ఆచరిస్తూ పదార్థాలలో మంచి చర్యలు గుర్తిస్తాడు. అటువంటి పదార్థాన్ని గుర్తించడమే వైరాగ్యం అని చెప్తున్నారు. ఇంకో బ్యూటిఫుల్ స్టోరీ చెప్తుంటారు. మనం జనరల్ గా ఇది వచ్చినప్పుడు ఒక కథ అందరూ చెప్తుంటారు, ఆ కథ కాదు. ఎవరైతే ఈ సుప్రీం నాలెడ్జ్ కలవాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ జనక మహారాజు. అతని పేరు విదేహ మహారాజు. అంటే దేహంను గట్టి సంబంధం లేదు అర్థం. దట్ మీన్స్ ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అని అర్థం డైరెక్ట్ గా. ఓ రాత్రి కూడా డిన్నర్ చేశాడు, మినిస్టర్తో ఏదో చేశాడు. ఆత్మారామంలో చెబుతారు, దశరథ మహారాజు ఆచేతి హిమాచలాన్ని పాలించినప్పుడు 8 మంది మాత్రమే మినిస్టర్లు ఉండేవారు. 8 మినిస్టర్స్ అండ్ 6 అడ్వైజర్స్. చాలా బాగుంటుంది ఆ సబ్జెక్ట్ వచ్చిన. త్రూఅవుట్ ఇండియా ఆయన పరిపాలించినప్పుడు ఓన్లీ ఆయన క్యాబినెట్ లో 8 మంది మాత్రమే ఉన్నారు. సో అయిన తర్వాత ఈ డిస్కస్ విత్ ద మినిస్టర్స్, ఏదో మొత్తం మాట మంచి చేశాడు. లేట్ అయింది, తన పడగదికి వెళ్ళాడు. దాసదాసీలు పాదసేవ చేస్తూ వింజామర మహారాణి కూడా పక్కన ఉండగా రాజుకు నిద్ర వచ్చింది. సో ఆ సమయంలో రాణి గారు ఏం చేశారంటే అందరిని కూడా వెళ్ళిపోమని సైగ చేశారు. సో రాజుగారు బాగా టైర్ అయిపోయారు. ఆయనకి నిద్రకి డిస్టర్బెన్స్ కాకూడదు అని రాణిగారి అనుకుంది. సో ఎవ్రీబడి లెఫ్ట్ సైలెన్స్. అసలు కాదు ఇక్కడ మొదలైంది. కొంతసేపటికి జనక మహారాజు లేచాట. లేచి సడన్ గా ఏదో అంటున్నారు, ఈ షౌటింగ్ సంథింగ్. ఏమనంటే అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా, ఓన్లీ షౌటింగ్ లైక్. ఇంకా వేరే మాటలు లేదు. అప్పుడు రాణిగారు కంగారు పడింది. సో రాజుగారిని అడుగుతుంది, ఏంటి అలా అంటున్నారు ఏంటి అని ఎన్ని అడిగినా కానీ ఆన్సర్ ఒకటే ఆన్సర్ అన్నిటికీ, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా, అంతకు తప్పితే వేరే మాటలు. సో రాణిగారు మినిస్టర్లు పిలిపించింది, అందరూ వచ్చారు. మహారాజా ఎందుకోసం మీరు అట్లా అంటున్నారు అని రకరకాల ప్రశ్నలు వేశారు. ఏ ప్రశ్న కూడా జవాబు లేదు.
ఒకటే మాట, అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా. సో దెన్ దే కాల్ దేర్ గురు వశిష్ఠ. వశిష్ఠ క్యారెక్టర్ కూడా చాలా బాగా చెప్తారు ఆత్మారాం. స్వామి టచ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ ఆత్మారాం. సో వశిష్ఠ గారు వచ్చి ఏం జరిగింది అని డిఫరెంట్ క్వశ్చన్స్ వేసేవారికి సేమ్, అదే సేమ్, అది నిజమా, ఇది నిజమా, సేమ్ సేమ్ క్వశ్చన్స్. బికాజ్ వశిష్ఠ ఒక జ్ఞాని గనక ఎందుకు ఇలా అంటున్నాడు రాజుగారు, దీనికి వాట్ ఇస్ ద రీజన్ అని కాసేపు కన్నులు మూసుకుని ఆలోచించాట. అప్పుడు ఆయనకు అర్థమైంది. ఈ జనక మహారాజుకు కళ వచ్చింది. కళలో రాజ్యభ్రష్టుడు అయినట్టు, అరణ్యంలో తిరుగుతున్నట్టు, బాగా ఆకలేసినట్టు, ఆ ఆకలితో అరణ్యంలో తిరుగుతున్నట్టు, అదే సమయంలో అక్కడ ఏదో కొంతమంది దొంగలు ఏదో ఆకుల్లో పెట్టుకుని ఏదో తింటున్నట్టు, తను కూడా పోయి వాళ్ళని అడిగినట్టు, అయ్యో పాపం ఎవరో మహారాజు అనుకుని వాళ్ళు కూడా వాళ్ళు తినే అన్నాన్ని కాస్త అందించడానికి వచ్చినప్పుడు అదే సమయంలో ఒక గ్రద్ద వచ్చి అన్నాన్ని తప్పిపోయినట్టు ఆలోచన. అరే అన్నం చిక్కిందే, దీన్ని దక్కించుకోలేకపోయానే అని గట్టిగా అరిచాడట. మెలకు వచ్చింది. తిరిగి లేచి చూసుకున్నాడు. తన అంతఃపురం కనపడింది. అంత తొలికాగా అనుకో మహారాణి ఇదంతా చూశాడు. కల్లో చూద్దామా అంటే రాజ్యభ్రష్టుడయ్యాడు, ఆకలితో అలమటించాడు, పొట్ట కోసమని పట్టెడన్నం కావాలని రకరకాలుగా పరితపించాడు. లేచి చూసేటప్పటికి అంతఃపురంలో ఉంటున్నాడు, మహారాజుగా ఉంటున్నాడు. సో దట్స్ వై అది నిజమా, ఇది నిజమా, సేమ్ విచారణ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వశిష్ఠులు వారు చెప్తారు, మహారాజా అది నిజము కాదు, ఇది నిజం కాదు, బట్ యు ఆర్ ద రియల్. స్వప్నంలో ఉన్నప్పుడు జాగ్రత్త లేదు, జాగ్రత్తలో స్వప్నం లేదు. బట్ యు ఆర్ ఇన్ ద స్వప్న, నువ్వు స్వప్నావస్థలో ఉన్నావు, జాగ్రత్త అవస్థలో ఉన్నావు. కనుక నువ్వు ఏ రెండింటిలో నువ్వు కలవో యు ఆర్ ఆమ్నిప్రెజెంట్. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. రెండు కళలే అని చెప్తారు స్వామి. పగటిపూట జీవితం అంతా ఒక కళ, రాత్రి అంతా ఒక చీకటి కళ. రెండు స్వప్నములే అంటారు. రెండు భ్రాంతులే. సో ఎవరైతే ఈ బాహ్య ప్రపంచంలో ఇటువంటి దోషాలను గుర్తించే ప్రయత్నం చేస్తాడో అతను నిజమైన వైరాగ్యాన్ని గీతాచార్యుడు చెప్పడం జరిగింది గీతలో. మనం కంటిన్యూయింగ్ టాపిక్ మళ్ళా గుర్తు చేస్తున్నారు. మళ్ళీ ఎవరైనా ఈ రోజు వచ్చారేమో, వైరాగ్యం అంటే సన్యాసం స్వీకరించి ఎక్కడో అడవులకు పోయి కఠినమైన తపస్సు ఆచరించడం కాదు అని ఇంతకుముందు చెప్పారు, మళ్ళా రిపీట్ చేస్తున్నారు. ఇక్కడ తపస్సు అనే మాట వచ్చేటప్పుడు మనందరికీ తెలుసు తపస్సు అంటే ఏంటి. మిమ్మల్ని అంటే మీరు అందరూ చెప్తారు. సో తపస్సు అంటే ఏమిటి అంటే తల కింద పెట్టి కాలు పైన పెట్టడం కాదు. అలా చేయటం అనేది ఒక కసరత్తు అన్నారు. దిస్ ఈజ్ కాల్ శీర్షాసనం అంటారు. దిస్ ఈజ్ ఓన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆరోగ్య నిమిత్తమై ఆచరించే ఆసనాలు మాత్రమే. సో తపస్సు అంటే దైవమును కూర్చిన తాపం. ఎంతసేపు అంటే సర్వకాల సర్వావస్థల యందు దైవం యొక్క ఎడబాటును సహించుకోలేని తాపమే ఒక తపస్సు. మరి ఈ తపస్సులో గుణాలు ఉంటాయా అంటే ఉండమంటుంది. తామసికం కావచ్చు, రాజసికం కావచ్చు, సాత్వికం, మూడు ప్రత్యేకాలుగా కనిపిస్తాయి. మూడు కలిసిపోతాయి. సో మళ్ళా ఇంకొక ఇందాకేమన్నారు, నిరంతర దైవ చింతనే తపస్సు అన్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు అని కూడా చెప్పచ్చు అంటున్నాం. సో ఈ మూడింటి యొక్క ఏకత్వంతో వాట్ ఎక్స్పీరియన్స్ దట్స్ కాల్ ఆనంద ఈ తపఫలం అంటున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్, మన డైలీ లైఫ్లో మన ఇంట్లో ఎన్నో కరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా నెత్తి మీద ఫ్యాన్ తిరుగుతోంది, మీకు కూడా ఫ్యాన్ తిరగచ్చు. నా ఫ్యాన్కి 3 బ్లేడ్స్ ఉన్నాయి. ఈ 3 బ్లేడులు 3 సైడ్లు తిరిగితే మనకు గాలి రాదు. ఆ 3 బ్లేడులు చేరి ఒక్క రీతిగా రౌండ్గా తిరుగుతుందంటే చక్కని గాలి వచ్చేస్తుంది. సో హౌ వీఆర్ గెటింగ్ ఎయిర్ అంటే ఈ 3 బ్లేడ్ల యొక్క ఏకత్వమే ఎయిర్. దట్స్ వై ఆనందము అంటే ఈ 3 గుణముల ఏకత్వమే అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన హృదయం ఒక గది అనుకుంటే ఫ్యాన్కు సత్వ రజో తమో గుణములే 3 బ్లేడులు. మరి పంకాలు ఉంటే రెక్కలుంటే సరిపోయిందా? స్విచ్ వేయాలి. మన బుద్ధే స్విచ్. ఇందాక ఆపేసాను, ఇందాక స్విచ్ వేసుకున్నాను అనమాట నేను. మన యొక్క ఆత్మయే కరెంటు, మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్, ఆ తాపమే ఆనందం అంటే. జస్ట్ లైక్ దట్ పీపుల్ కెన్, మన మానవులైన వారు వారి జీవితాన్ని ఒక తపశక్తిగా మార్చుకోవచ్చును అని చెప్తున్నారు. ఎవరంటే ఎవరైనా, ఎనీబడి. మరి వాట్ ఎవర్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా చెప్తున్నారు. కొన్ని మానవుడు తపస్సును డెవలప్ చేసుకోవటానికి బదులు మనం చెప్పే మాట తమస్సు అని మాత్రమే పెంచుకున్నాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ తమస్సు అండ్ తపస్సు అంటే, ఏదైతే మనం బయట బాహ్యంగా చూస్తున్నామో బాహ్య జగత్తు మీద దృష్టి. లాక్యానికి నేను బాగా చెప్పింది ఎవరు, ఒకటి రైట్ సైడ్, ఒకటి అది సేమ్ ఎగ్జాంపుల్. బాహ్యంగా చూస్తే తమస్సు, ఆత్మ వైపు తిప్పితే తపస్సు. కంటిన్యూ ఇన్ ద సేమ్ టాపిక్. దగ్గర రకరకాల శక్తులు ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే మనస్సును మరల్చుకునే విధానంలోనే ఉన్నాయని చెప్తున్నారు. సేమ్ ఎగ్జాంపుల్ అండి. సారీ, నేను చూడలేదు, పేజీ కూడా తిప్పాల్సి వచ్చింది. నేను చాలాసార్లు మా పిల్లలకి చెప్తున్నారు అని చెప్పి సేమ్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్. తలుపు ఉంది, తాళం వేసి ఉంటారు. అందులో తాళం చేయి పెడతాం. కుడివైపు తిప్పితే తెరుచుకుంటుంది, ఎడమవైపు తిప్పితే మూసుకుంటుంది. ఒకే తాళం, ఒకే తాళం చేయి. ఓన్లీ థింగ్ తిప్పటమే వ్యత్యాసం. జస్ట్ లైక్ దట్ మన హార్ట్ ఇట్ సెల్ఫ్ ఒక తాళం, మన మనస్సే కీ. దైవం వైపు తిప్పామా మోక్షము, ప్రకృతి వైపు తిప్పితేమా బంధం. మరలా సేమ్ సూక్తి ఎన్నిసార్లు వచ్చిందో, మన ఏవ మనుష్యానం కారణం వల్ల. సో మనస్సు ఏం చేయాలంటే, ఇంపర్మనెంట్ అయిన జగత్తు మీద కాకుండా ఎవరైతే నిత్యసత్తుడైన దైవత్వం పైన లగ్నం గావించుకునే సాధనయే వైరాగ్యం అని చెప్తారు. అంతేగాని దాని గురించి ఇప్పుడే ఆలోచించాలి, నెక్స్ట్ పోస్ట్పోన్ చేయకూడదు అంటే. నేను బాగా చదువుకుంటా ఏదైనా ఊరు పోవాలంటే ముందే చదువుకుని పెడతారు 2-3 రోజులు. 2 పంచలు, 2 చీరలు, 2 షర్ట్లు పెడతారు. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఆ రోజుల్లో స్వామి చెప్పినప్పుడు ₹5 టికెట్ కోసం జేబులో వేసుకుని, ఇప్పుడు 5 రూపాయలు రాదండి, 500 పెట్టిన టికెట్ రావాలి. సో వాకింగ్ వెళ్ళాలనుకుంటే పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక చేతికర్ర పట్టుకుంటుంటారు, రెడీ చేసుకుంటాడు. వాకింగ్ ఇష్టమైతే పోవచ్చు, లేకపోతే క్యాన్సిల్. సినిమా ఉంది, సినిమా పోవడానికి టికెట్ బుక్ చేసుకుంటాం, వెళ్ళలేకపోతే పోస్ట్పోన్ చేసుకోవచ్చు. బట్ అవర్ ఎండ్ జర్నీ వీ కెనాట్ క్యాన్సిల్ ఇట్, వీ కెనాట్ పోస్ట్పోన్ ఇట్. ఇక్కడ నెక్స్ట్ కుదరదు. సో దట్ వీ షుడ్ బి ఇన్ దట్ తీవ్ర వైరాగ్య, ఆల్వేస్ రెడీ. టైమ్ అండ్ టైడ్ వోంట్ స్టాప్. కాలము జలము ఆగదు.
గతించిన కాలము వెళ్ళిపోయిన నీరు కెనాట్ బ్రింగ్ బ్యాక్. కాలం ఎవరి కోసం కాలువను అనుసరించాల్సిందే, అంతేగాని మనల్ని అనుసరించే కాలం. ఇట్స్ ఎ స్ట్రీమ్. నిన్న మనకు రుద్రంలో 8 రకాల జలాలు చెప్పారు. ఇది ప్రవహించే జలం. అటువంటి కాల ప్రవాహంలో ఉంటూ మన కర్తవ్యం ఏంటి, కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి అని చెప్పిందే, అని మానవాళికి అందించిందే గీత, భగవద్గీత. అద్భుతమైన అంశం అండి. విల్ కంటిన్యూ నెక్స్ట్ కూడా ఇదే టాపిక్ కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ లేటర్. ఓం శాంతి శాంతి శాంతి. సరస్వతి గారు సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మాతృదేవో భవ పితృదేవో భవ శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు శ్రీ సత్యసాయి ఈశ్వరి దివ్యశ్రీ చరణాలకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ, మరొక్కసారి నాకు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని కలిగించినటువంటి అహం సత్యబోధక అధినేత పూజ్యులు ఆత్మీయ సోదరులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి భద్రలక్ష్మీ మేడం గారికి హృదయపూర్వక నమస్సమాంజలు, కృతజ్ఞతలు, ఆశీస్సులు. అలాగే కార్యక్రమ ప్రణాళిక నిర్వహిస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మనకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆత్మీయ సోదరులు పూజ్యులు శ్రీ పేసపాటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్సమాంజలు. ఎంతో భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో, మాన్యువల్గా, టెక్నికల్గా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ ఎం పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాబయ్యనకు హృదయపూర్వక నమస్సులు, ఆశీస్సులు. ప్రేమస్వరూపులైన ఆత్మీయ సాయి సోదర సోదరి మండలందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక నమస్సమాంజలు. ఈరోజు మనము ఈ శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథం ముందుగా అందించినటువంటి శ్రీమతి విద్యా రఘునాథ్ గారికి కూడా హృదయపూర్వక నమస్సమాంజలు. మన శాస్త్రి గారికి చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చిన శాస్త్రి శ్రీమాన్ శాస్త్రి గారికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనము నిత్యపారాయణ గ్రంథము శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 234వ పేజీలో 38వ అధ్యాయంలో ప్రయాణం చేస్తున్నాం. దీని గురించి నిన్న మన ఆత్మీయ సోదరిమణి శ్రీమతి సిహెచ్వేలు పద్మావతి చెప్పిన మాట ఒకసారి చెప్పిన అంశం ఒకసారి గుర్తు చేసుకుని ముందుకు సాగుతాం. ఇందులో ఇప్పుడంతా కూడా దీనికి స్వామి మన సోదరుడు చెప్పే సత్సంగానికి, సందేశానికి, ఈ చరిత్ర ఎప్పుడు ఏ గ్రంథం చదివినా చరిత్రకి చక్కటి కోఆర్డినేషన్ ఉంటుంది. ఇప్పుడే చెప్పారు మనస్సు గురించి, తాళం చెవి గురించి, తిప్పడం గురించి, ఇటువంటి విషయాలన్నీ వారు వివరణ ఇచ్చారు. అవే అంశాలు నిన్న మన సోదరిమణి చాలా చక్కగా చెప్పింది. తాళం చెవి మనస్సు, మనసే మనుష్యానం కారణం బంధం మనుష్యం, ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటున్నాం, వింటూనే ఉంటున్నాం. దీనికి నిన్న ఈ మనస్సు ఏ విధంగా ప్రవర్తిస్తుంది, చెడు తలిస్తే చెడు వస్తుంది, మంచి తలిస్తే మంచి వస్తుంది, ఈ తలపుల గురించి చెప్తూ బలిచక్రవర్తి కూతురు పుత్రిక రత్నమాల గురించి తెలియజేశారు స్వామి. ఈ చరిత్ర తెలియజేశారు రచయితలు. ఏమిటంటే చూడండి, పోతన ఆలోచనలే మన్ని పాడు చేసినా మంచి చేసిన. వామనుడు వచ్చాడు, వామనుని చూసింది. అయ్యో నేను ఈ వామనుడికి ఇటువంటి వానికి తల్లిగా ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంది. మంచి ఆలోచన వచ్చింది. ఆ మరుక్షణమే బలిచక్రవర్తి మీద ఆయన మూడో పాదం పెట్టడం ఇదంతా జరిగిందో చంపాలనుకుంది. అంటే క్షణ మాత్రంలో ఆ మనసులో ఆలోచన మారిపోయింది. అయితే తల్లిగా
ఆ చెడు ఆలోచనతోటి పోతన అనే రాక్షసుగా మారిపోయింది. మారిపోతే ఇక్కడ భగవంతుడు ఎంత గొప్పవాడంటే తల్లిగా ఆవిడ ఒడిలో కూర్చునే భాగ్యం ఇచ్చాడు. తల్లిగా ఒడిలో కూర్చోబెట్టుకుంది ఆ కృష్ణ పరమాత్మని, కానీ స్తన్యం ఇచ్చింది. ఏది విషపూరితమైన ఆలోచనలతోటి చంపాలనుకుంది, ఆఖరికి ఆవిడ ప్రాణమే పోగొట్టుకుంది. ఇదంతా కూడా మనసు సంకల్ప వికల్పాల సమూహము, అంటే ఆలోచనల సమూహమే మనస్సు అని ఇందులో చాలా చెప్పారు. దీనికి స్వామి వారి దివ్యోపన్యాసాల్లో ఎన్నో పర్యాయములు రుమాల గురించి చెప్పడం మనం విన్నాము. ఆ మనస్సులో ఆలోచనల దారాలు తీసేస్తే ఏ విధంగా ఉంటుంది, రుమాలు దారాలతో ఉంటే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మన మనసులోని చెడు ఆలోచనలు తీసేస్తే ఎలా నిర్మలంగా ఉంటుంది అని నిన్న దీంట్లో రుమాలు ఉదాహరణగా చెప్పారు. ఇంకా మనకి జీవితంలో ప్రతి వ్యక్తికి మనసు అనేది ఉపయోగించే విధానం అత్యంత ప్రధానమైన అంశం. ఇప్పుడు తాళం చేసి చెప్పినట్టుగా ఎడం చేతి వైపు తిప్పావా లౌకికం, కుడి చేతి వైపు తిప్పావా బుద్ధి వైపు తిప్పావా ఆధ్యాత్మికం, ఉన్నత స్థితికి. ఇదే ఇక్కడ తర్వాత 235. మీరు ఎప్పుడు ఎక్కడ ధర్మ సంస్థాపన దోహదము చే సత్కారములు చేస్తుందరో అక్కడ అప్పుడు మీతోటే మీ వెంట ఉండి గమనించు కార్యాచరణ ఎందు ఉత్సాహము ఉత్తేజము ఆశీస్సులు అందచేయును అని సేవా సంస్థల కార్యకర్తలకు ఉద్బోధించారు స్వామి. వారి అవతారోద్దేశ్యము ధర్మ సంస్థాపన. ఈ మహోద్యమానికి అంగాలుగా ఏర్పడినవే ప్రపంచవ్యాప్తంగా గల సాయి సంస్థలు. తమ అవతరణోద్దేశాన్ని భక్తులచే నిర్వర్తింపచేసే సనాతన సారథి సాయి భగవాన్. స్వామి అవతరణోద్దేశం అని ఎన్నో పర్యాలు చెప్పుకున్నాం. వేదోద్ధరణ, ధర్మ సంస్థాపన, విద్వత్పోషణ, ధరణ. ఇక్కడ ధర్మ సంస్థాపన అంటే మనం ధర్మ సంస్థాపన చేయడం ఏంటి అంటే, మన సమాజంలో మనం ధర్మ సంస్థాపన చేయడం అంటే ధర్మము ఏ విధమైన ధర్మాలు ఉన్నాయి, వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము. ఈ 3 ధర్మాలని కూడా ప్రతి ఒక్కళ్ళు పాటించినట్లయితే అదే ధర్మ సంస్థాపన, అదే మనం సమాజం చేసే ఎవరికి వారు ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుంటే అదే ధర్మ సంస్థాపన. మరి అంతే కదా, స్వామి వారి ధర్మ సంస్థాపన ఉద్యమంలో దేహ సంబంధంగా ఎన్నో ఆచరించి చూపించారు. సత్యాన్ని అనుసరిస్తూ ఎన్నో ఆచరించి చూపించారు. ఒక మానవ ఆకారం ధరించి వచ్చిన స్వామి దేహపరంగా ఏ విధంగా ఉండాలి, ఆహారం దగ్గర నుంచి వేషభాష ధారణ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఏ ధర్మంగా ఎలా పాటించాలి అని చూపించారు. అంతేకాదండి, స్వామి కుటుంబ ధర్మాన్ని కూడా చూపించారు. మనకి ఏ విధంగా చూపించారు. తల్లి తండ్రి అనకపోయినా ప్రతి జన్మదినోత్సవం నాడు ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి స్వామి పూలమాలలతో ఆ సమాధిని దర్శించి వచ్చేవారు. కుటుంబ ధర్మం. అదేవిధంగా సమాజానికి స్వామి చేసిన సేవ అయితే మహోద్యమం. ఈ సమాజానికి చేసిన మహా ఉద్యమమే చేశారు స్వామి. ఇటువంటి ధర్మ సంస్థాపన కోసమని స్వామి ఈ ప్రపంచవ్యాప్తంగా గల ఈ సాయి సంస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది స్వామి అవతరణోద్దేశం. ఇది ఎలా జరిగిందంటే మా భక్తుల చేత నిర్వర్తింపు చేయడానికి సనాతన సారథి, అంటే ఆ సనాతన ధర్మానికి మనకి మధ్య సారథిగా ఉండి మన చేత ధర్మోద్ధరణ కోసం స్వామి మనకి ఈ సంస్థలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తమైన సత్యసాయి సంస్థల గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రతి ఊర మొదట భజన మండలుగా ఏర్పడిన సభ్యులు సాయి సేవాదులుగా సమాజ సేవలో పాల్గొంటారు. మనందరికీ తెలుసు భజన మండలి. స్వామి 14వ ఏటే కొండలో ఒక రాత్రి మీద కూర్చుని పాండురంగ భజన మండలిని పెట్టి ఆ రోజుల్లోనే నగర నామ సంకీర్తన చేస్తూ మొట్టమొదటిగా ఇందాక చక్కగా ఇవాళ పాట కూడా మన పార్వతమ్మ గారు మానస భజనే గురుచరణం పడ్డారు. అదే పాటను మొట్టమొదటి పాటగా పాడి స్థాపించిన ఆ పాండురంగ భజన మండలి ఈనాడు విశ్వవ్యాప్తంగా రకరకాల సేవలతోటి ఎన్ని సేవలతోటో విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతున్నాయి ఆ చిన్న భజన మండలి. వారు ఏం చేస్తున్నారంటే సభ్యులు సేవలుగా సమాజ సేవలో పాల్గొంటారు. అయితే ఆ రోజుల్లో ఈ భజన మండలిలో
ఒక నగర సంకీర్తన, నామ సంకీర్తన, ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు, ఈ పాటలు పాడుకోవడాలు, ఏమైనా చదువుకోవడాలు, ఏమైనా చిన్న చిన్న సేవలు చేసుకోవడాలు, ఈ విధంగానే ఉండేది. తర్వాత స్వామి ఏం చేశారంటే వీటిని మహిళా విభాగ్, బాల వికాస్, అధ్యయన మండళ్ళు, భజన మండళ్ళు, వాటినన్నిటినీ సత్యసాయి సేవా సమితులు, సమితులు అని వ్యవహరిస్తారు. అంటే ఒక సమితి అంటే మన శాస్త్రంలో శాస్త్రి గారు చాలా చక్కగా సమితి గురించి ఒకరోజు చాలా విషయాలు చెప్పారు. సమితి అంటే సమైక్యంగా పనిచేసేది, సమానమైన మనస్తత్వం ఉండాలి అందరికీ కూడా. ఆ సమానమైన మనస్తత్వంతో సమైక్యంగా పనిచేసేది సమితి. ఈ భజన మండళ్ళు ఎప్పుడైతే ఇందులో 3 విభాగాలు ఏర్పాటు చేశారు. ముందు విద్యా విభాగము, ఆధ్యాత్మిక విభాగము, సేవా విభాగం 3 ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఆ విద్యా విభాగం ఏర్పాటు చేసినప్పుడు స్వామి 1900 ఇది ముందుగా కొంతమంది వెళ్ళి స్వామి మేము ఈ కార్యక్రమాలు చేయడానికి ఒక సమితిలాగా ఏర్పాటు చేసుకుంటామంటే స్వామి 21/10/1961 అనుకుంటాను. అప్పుడు స్వామి మనకి ఈ సత్యసాయి సేవా సంస్థలను అందించి, ఈ సత్యసాయి సేవా సంస్థల్లో ఎవరైతే ప్రవేశించి నిస్వార్థంగా సేవ చేస్తారో వారిని, వారి కుటుంబాన్ని, వారి మనమలని, వారి మునిమనమల్ని కూడా నేను వెంట జంట ఉండి కాపాడతానని వారి దివ్యోపన్యాసంలో ఆ రోజు 61 తెలియజేశారు స్వామి. ఆనాడు ప్రారంభించింది ఈ సత్యసాయి సేవా సంస్థ. ముందుగా ఇందులో 1969లో మనందరికీ తెలుసు బాల వికాస్ ఏర్పాటు చేశారు. బాల విహారం ఏర్పాటు చేసి 1971లో బాల వికాస్గా రూపొందించి మహిళలకు అప్పగించారు. ఎప్పుడు కూడా అసలు మన భారతీయ సనాతన ధర్మంలోని మహిళలకి అత్యున్నత స్థానం ఉంది. మనకి అందులో సత్యసాయి సేవా సంస్థలో దాన్ని మనకి చక్కటి మహిళలకి కొంచెం స్థానం ఎక్కువ ఇచ్చారు. ఈ మహిళా బాల వికాసాన్ని ఏర్పాటు చేసి మహిళలకి అందరినీ కూర్చోబెట్టి మీరంతా ఇక్కడి నుంచి బాల వికాస్ చెప్పండి అని ఒక చక్కటి మన బాల వికాస్ అనే మహాయజ్ఞాన్ని అందించారు మహిళా విభాగం. ఆ మహిళా విభాగం గారు ఈ బాల వికాస్ తీసుకునేవారు. తర్వాత స్టడీ సర్కిల్స్, ఈ 3 విభాగాలు కూడా ఆ రోజుల్లో ఈ సమితిలో కన్వీనరు, ఈ విద్యా విభాగం కన్వీనర్ మాత్రం 3 విభాగాల సేవలు కూడా చేసేవారు. చేయడానికి అందరినీ కూడగట్టుకోవడము, వాళ్ళ చేత చేయించడము చేసేవారు. ఇది తర్వాత అధ్యయన మండలి, స్టడీ సర్కిల్స్ అని, తర్వాత భజన మండళ్ళు, వాటన్నిటినీ సత్యసాయి సేవా సంస్థలు అని వ్యవహరిస్తారు. ఇందులో ఏముండాలి? ఒకటి ఆధ్యాత్మిక విభాగం ఉండాలి, విద్యా విభాగం ఉండాలి, సేవా విభాగం ఉండాలి, బాల వికాస్ ఉండాలి. ఇప్పుడైతే యూత్ విభాగం కూడా వచ్చింది. ఇవన్నీ కలిపినవే సమితులు సమైక్యంగా పనిచేసేవే. అప్పుడైతే ఒక కన్వీనరు 3 ఉండేవారు. ఇప్పుడు మొత్తం సమితిలో ఉన్న మెంబర్స్ అంతా కూడా లీడర్సే. 4 విభాగాలు మహిళలు, 4 విభాగాలు పురుషులు, మొత్తం 9 మంది సమితికి ఉంటారు. అయితే ఇవి ఎందుకు ఏర్పాటు చేశారంటే భగవద్గీతలో మనకి భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు ఏ విధంగా ఉన్నాయో ఇందులో కూడా స్వామి మనకి భక్తి, జ్ఞాన, కర్మ మార్గాల ద్వారా ఈ 3 విభాగాలు మనకి అందించారు. మానవునిలోని 3 ప్రధాన అంశములైన శరీరము, మనస్సు, ఆత్మల వికాసాలను దృష్టిలో పెట్టుకుని ఈ సేవా సమితిలో సంబంధించిన సేవా కార్యక్రమాలు చేపడతారు. అదే మనసుతోటి ఆత్మ వికాసం అంటే మన్ని మనం ఉద్ధరించుకుందుకు అనమాట. ఈ సేవా కార్యక్రమాలన్నీ స్వామి కోసం కాదు, మన్ని మనం ఉద్ధరించుకుందుకు ఈ సేవా కార్యక్రమాలను మనం చేపడుతున్నాము. స్త్రీలకు పురుషుల కన్నా కొంత అధిక గౌరవ ప్రతిపత్తి కూడుకునే విధంగా ఇవి ఏర్పరిచారు. అంటే పురుషులకి లేదా అంటే కాదండి. ఆ రోజు పురుషుల కంటే వారికి 24 గంటల ఖాళీ ఉండదు. కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించడం కోసం బయటకు వెళ్ళవలసి వస్తుంది, సంపాదించవలసి వస్తుంది, ఎన్నో చూసుకోవాల్సి వస్తుంది. కానీ స్త్రీలకి వారికి ఉన్న టైము, కుటుంబ బాధ్యత అయిపోయిన తర్వాత వారికి ఉన్న టైంలో వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడానికి అవకాశం ఉంటుందని స్త్రీలకు కొంచెం పురుషుల కన్నా అధికంగా గౌరవంగా కల్పించారు స్వామి. శరీరాన్ని సరియైన విధంగా సమాజ సేవలో వినియోగించే అనేక కార్యక్రమాలు ఇందులో ఉంటాయి.
వైద్యాలయాలు, విద్యాలయాలలో, దేవాలయాలలో అందించే సేవలు, జంతువులకు అందించే సేవలు, దరిద్ర నారాయణకు అందించే సేవలు, ఇతర సంఘ సేవలు ఈ కోవకి చెందినవి స్వామి చెప్తున్నారు. హాస్పిటల్స్కి వెళ్ళి సేవ చేయడం, అక్కడ పేషెంట్స్ని పలకరించడం, వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కోవడం, వారికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక పండు ఇవ్వడం, వాళ్ళు చక్కగా వాళ్ళకి విభూతి పెట్టడం, వాళ్ళ దగ్గర కూర్చుని ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి చెప్తున్న వాళ్ళ దగ్గర కూర్చుని కాసేపు ఏ పాటో ఏ మంచి మాటలో చెప్పడం. ఇంకా స్కూల్స్కి వెళ్ళి స్కూళ్ళలో కూడా మనం వెళ్ళి చక్కగా వారికి వారి అనుమతి తీసుకుని విద్యాలయాల్లో కూడా ఈ స్వామి చెప్పిన వాల్యూస్ గురించి వాటి గురించి తెలియజేయడం. ఇంకా దేవాలయాలు, చాలా చోట్ల దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాలన్నీ కూడా మూతపడిపోయే స్థితిలో ఉన్న దేవాలయాలని మళ్ళీ పునరుద్ధరించి వాటిల్లో మళ్ళీ దూప నైవేద్యాలు పెట్టడానికి అనుకూలంగా చేసే సేవలు, ఇంకా జంతువులకు అందించే సేవలు. ఏ ప్రాణికైనా అన్నింట్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు అంటాం కదా. మనం చక్కగా వీధి మట్టి వెళ్ళి ఆవులు కానీ, దూడలు కానీ, కుక్కలు కానీ, ఏవైనా సరే పక్షులకి కసివి బయట గింజలు పెట్టడం, అలాగే పశువులకి కొంచెం ఏదైనా పెట్టడం, ఇవన్నీ కూడా సేవలు చేయాలి. తర్వాత దరిద్ర నారాయణ, వాళ్ళు దరిద్రులు కాదండి, వాళ్ళు నారాయణులు, వారికి అందించే సేవలు అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం నారాయణ సేవ, ఇతర సంఘ సేవలు, ఇంకా చాలా ఉన్నాయి సేవలని కూడా. ఇవన్నీ కూడా ఈ సమితికి చెందినవి. మనసుని ఆహారపూరితంగా ఉత్తమ మార్గాలకు మళ్లించేందుకు ఆధ్యాత్మిక విషయ జ్ఞాన పరిపుష్టి కోసం అంతరార్థ ప్రబోధగా ఉండే స్టడీ సర్కిల్ కార్యక్రమాలు, బాల వికాస్ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మొదలైన కార్యక్రమాల్లో ఇందులో ఉంటాయి. స్వామి ఇందులో ఏవేమి ఉంటాయో అన్నీ కూడా తెలియజేస్తున్నారు అన్నమాట. ఆధ్యాత్మిక విషయాలు చక్కగా మనం విషయాలన్నీ తెలుసుకోవడము, లేకపోతే ఏవో వ్రతాలు చేసుకోవడము, ఏవో పారాయణ చేసుకోవడము, ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలను చేసుకోవడము. అంతేకాకుండా ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా స్వామి సందేశాలని మనం తెలుసుకోవడము, ఒకరికొకరు చర్చించుకోవడము, ఒకరి భావాలు ఒకరు పంచుకోవడము, ఈ విధంగా స్టడీ సర్కిల్. ఇంకా బాల వికాస్ కార్యక్రమాలు అయితే చెప్పక్కర్లేదు. బాల వికాస్ చిన్నారులను తీసుకొచ్చి వాళ్ళు చక్కగా బాల వికాస్ విషయాలు తెలియజేసి వాళ్ళని స్వామి కనుక మన సమాజానికి కనుక అందించినట్టయితే ఈ సమాజానికి మనం ధర్మ సంస్థాపన చేసినట్లే. అత్యంత అద్భుతమైన అవకాశం స్వామి మనకి బాల వికాస్ ద్వారా కలిగించారు. అంతటితో గుర్తులేదు. ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ EHV అని దాని స్వామి అంటే అందులో ఈ కార్యక్రమాల్లో ఉంటాయని ఈ రచయిత తెలియజేస్తున్నారు. ఆత్మ ప్రభావం, జ్ఞాన దృష్టిని, దివ్యానుభూతిని పొందగలందులకై అంటే ఆత్మ ప్రభావం అంటే ఆత్మ అంటే ఏమిటి, అసలు నేనంటే ఏమిటి, ఈ దేహం అంటే ఏమిటి అని తెలుసుకుంటూ జ్ఞాన దృష్టి వైపు మళ్లించుకుంటూ అత్యంతమైన బ్రహ్మానంద అనుభూతిని పొందడానికి ఏమి ఏర్పాటు చేశారండి? నామ సంకీర్తన, భజన, తర్వాత జ్యోతి ధ్యానం. ఈ జ్యోతి ధ్యానం కూడా మనకు తెలిసిందే. మొదలైన కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. సభ్యులు అలా మొగ్గ దశ నుండి ఫలదశ వరకు సంస్కరించబడి సమాజ సేవ కోసం అంకితం అవ్వడానికి ఆయత్తమవుతారు. అంటే చిన్నగా ఒక భజన మండలిగా ప్రారంభమయ్యి, ఒక నామ నగర సంకీర్తనలో ప్రారంభమయ్యి ఇన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొని మొగ్గ నుంచి పువ్వు, పువ్వు నుంచి పిండి, పిండి నుంచి కాయ, కాయ నుంచి ఫలం వచ్చినట్లుగా మనం కూడా ఆ పరిపక్వత చెందే వరకు దాన్ని సంస్కరించబడి తర్వాత ఈ సమాజ సేవ కోసం మనం అప్పుడు సమాజ సేవ సరిగ్గా చేయడానికి ముందుకు వస్తాము. ఇవన్నీ దాటుకొచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే ఎంతో డిసిప్లిన్, డివోషన్, డ్యూటీ. డిసిప్లిన్ అంటే మనకు తెలుసు, క్రమశిక్షణ. చూడండి, ప్రశాంత నిలయంలో సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కూర్చుంటారు, వెనక్కి తిరిగి కూర్చుంటారు. జెంట్స్ లేడీస్ కూడా వెనక్కి తిరిగి కూర్చుంటారు. మెడలో స్కార్ఫ్లు ఉంటాయి. స్వామి దగ్గరికి వస్తారు, అసలు కనీసం తల కూడా తిప్పరు. వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ ఏదో అది మాత్రమే చేస్తారు వాళ్ళు. ఇక్కడ పూర్వకాలంలో మొదట్లో ఈ డ్యూటీలని స్వామి చెప్పేవారు. ఏం సేవలు చేయాలి, ఎలా సేవలు చేయాలి, ఎవరెవరు ఏం సేవ చేయాలి, ఎవరికి దగ్గర చేయవలసిన సేవని వారికి స్వామి అందించేవారు మొదట్లో. తర్వాత ఈ ఇది ఎక్కువైపు సంస్థలు ఎక్కువైపోయిన తర్వాత
దీన్ని కొంచెం బాగా కోఆర్డినేటర్స్ అని వాళ్ళని వీళ్ళని నియమించడం జరిగింది. ఈ డివోషన్ మరి మామూలుగా క్రమశిక్షణ ఒకటి సరిపోదు. డివోషన్ అంటే నేను చెప్పుకున్న డీప్ ఓషన్ అంటే మనం స్వామి మీద అత్యంతమైన భక్తి విశ్వాసాలతోటి చెయ్యాలి. తర్వాత డ్యూటీ మనకి సేవ ఇచ్చారంటే అదొక బాధ్యతగా చేయాలి. ఎందుకంటే ఏదో ఇచ్చారులే 3 గంటలకు లేచి వెళ్ళాలంటే 4 గంటలకు లేచి వెళ్ళి పొద్దున 6 అంటే 7ంటికి వెళ్ళి ఇలా కాదు. క్రమశిక్షణతోటి మనకి స్వామి మీద ఆ సేవ మీద భక్తితోటి సేవ ఎందుకు ఇచ్చారు మనకి? మన్ని మనం తరింప చేసుకోవడం కోసం, మన్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మనకి సేవ ఇచ్చారు. చెప్పారు కదా, నిస్వార్థ సేవ చేస్తే మీ కుటుంబాలే కాదు అందరినీ నేను తరింప చేస్తాను. అంతేకాదండి, సేవ చేస్తే సేవ్ చేస్తానని కూడా స్వామి ఎన్నో సందర్భాల్లో చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. అలా చేసి చూపించారు కూడా. ఇలా పర్సనల్గా కూడా చాలా అనుభవాలు నాకు సేవ్ చేయడంలో. ఈ విధంగా ఎవరికి వారు తమను తాము సంస్కరించుకోరుకునే సంఘాలు ఇవి చెప్తున్నారండి స్వామి. అంటే 3 డీస్ని పాటించాలి ఇక్కడ. స్వామి ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరికి సేవ ఇచ్చారు స్వామి. మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, ఒకసారి పునఃసరని గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇద్దరికి సేవ ఇచ్చారు. వారం రోజులు 10 రోజులు సేవ. సరే, ఇద్దరు సేవ చేస్తున్నారు. అందులో ఒక అతను కనబడలేదు. స్వామి ఇంకో అతన్ని పిలిచారు. మీరిద్దరు వచ్చారు కదా, రెండో అతనికి ఇద్దరికి సేవ ఇచ్చారు కదా, రెండో అతను ఏడి అంటే స్వామి అతను వెళ్ళిపోయాడండి. అయ్యో వెళ్ళిపోయాడా, 6 జన్మల పాపాలు తీసేద్దాం అనుకున్నా, 3 జన్మల పాపాలు అయిపోయాయి అని చెప్పారు స్వామి భక్తులతో. కాబట్టి ఈ సేవ అనేది అత్యున్నతమైన సాధన. మనకి శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో పూజలు వ్రతాలు అవన్నీ చేయొచ్చు, కానీ సేవ అనేది మనకి అత్యున్నతమైన సాధన. 2 భక్తులు 7 రకాలు, ఇందులో 7 రకాల భక్తుల గురించి చెప్తున్నారు. సాధారణ వ్యక్తులు, భగవంతుని సంబంధిత విషయాల గురించి ఆలోచించని వారు. అసలు భగవంతుడు ఏమి ఆలోచించరు, అసలు భగవంతుడి గురించి కానీ ఆయన ఎలా ఉంటాడని కానీ అసలు ఏం ఆలోచించరు. రెండో వాళ్ళు ఆర్తులు, ఒక బాధ వల్ల, అది శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి, దాని నివారణ కొరకై ప్రార్థించేవారు. ఏంటి, నాకు ఈ బాధ తగ్గితే భగవంతుడు, సంకటం వస్తే వెంకటరమణ అన్నట్టుగా ఒక బాధ శారీరకంగా కానీ లేకపోతే మనసులో ఏదైనా ఆందోళన కానీ వచ్చినప్పుడు స్వామి భగవంతుడా నాకు తగ్గించు అని ప్రార్థించేవారు ఆర్తులు. ఇంకా అర్ధార్థులు, కోరికలు తీరగలందులకై. ఏమిటా కోరికలు? ధనం మీద కోరిక, ధాన్య సంపద, గౌరవ ప్రతిష్టలు, ప్రభుత్వాధికారాలకై అర్థించేవారు. అంటే భగవంతుడా నా కోరిక తీర్చు, నాకు ఎక్కువ ధనం వచ్చేలా చూడు, నా పిల్లలకి మంచి సీట్లు వచ్చేలా చూడు, లేకపోతే నాకు సంఘంలో బోర్డు కీర్తి వచ్చేలా చూడు, లేకపోతే నేను ఎమ్మెల్యే అయ్యేలా చూడు. ఇలాంటి వాటి కోసం అర్థించేవారు 3వ రకం భక్తులు. ఇంకా 4వ రకం భక్తులు నిత్యానుష్ఠాన పరులు, కర్మ ప్రాధాన్యులు, మంత్ర జప హోమాదులు జరిపేవారు. అంటే ఇక్కడ నిత్యానుష్ఠాన పరులు అంటే ఉదయమే లేవడం, మగవారైతే వారికి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో సంధ్యావందనం కానివ్వండి, గాయత్రి జపం కానివ్వండి, ఇవన్నీ చేసుకోవడం. అలాగే మనం కూడా ఉదయం లేవడం, తెల్లవారుజామునే స్నానం చేయడం, దేవుడు దీపం వెలిగించుకోవడం, పూజ చేసుకోవడం, తర్వాత మన కార్యక్రమాలన్నీ మనం చేసుకోవడం, ఆ పనులు కర్మ ప్రాధాన్యులు, ధర్మబద్ధంగా పనులు చేయడం. తర్వాత మంత్ర జప హోమాదులు జరిపేవారు. బాగానే ఉంది, మంత్రం అయితే చేసుకుంటాం, జపం అయితే చేసుకుంటాం, ఏదో సాయి గాయత్రియో సాయిరామో లిఖితామో జపమో పూసలు తిప్పుతో ఏదో ఒకటి చేస్తాం, దండం తిప్పుతాం. మరి హోమాదులు అంటే పూర్వం హోమాలు చేసేవారు. ఇప్పటికీ కూడా ఈ కోనసీమ ఇటు సైడు కాదు, చాలా చోట్ల నిత్యం అగ్నిహోత్రం చేస్తున్నారండి. వీరు భక్తులని చెప్తున్నారు స్వామి. 5 సాధకులు, ఇంకా వీరు 5వ స్టెప్ అన్నమాట. భగవద్ అనుగ్రహ ప్రాప్తికై నిత్య జీవిత విధానంలో యోగ ధ్యానాది విధులతో సాధన చేసేవారు. అంటే భగవంతుని అనుగ్రహం పొందడానికి మన నిత్య జీవితంలో ఇక్కడ యోగం అంటే ఇందాక మన సోదరు కూడా చెప్పారు, ఏదో శీర్షాసనం వేసుకొని చేతులతోటి కాళ్ళతోటి చేయడం కాదు యోగం, అది ఫిజికల్ ఫిట్నెస్ కోసం చేసే యోగం. ఇక్కడ యోగం ఏమిటంటే, ఇక్కడ యోగము అంటే చాలా సందర్భాల్లో స్వామి చాలా వివరణ ఇచ్చారు.
యోగం అంటే ఆనందమని, యోగం అంటే అదృష్టమని, యోగం అంటే అనుగ్రహమని, యోగం అంటే పరమాత్మతో పరమాత్మ గురించి ఆలోచించడమని, ఈ పరమాత్మ జీవాత్మ పరమాత్మ ఐక్యమని, ఆనందానుభూతిని పొందడమే యోగము. యోగం ధ్యానము. ధ్యానం మనం చేస్తూనే ఉంటాం. ధ్యానం అంటే ముక్కు మూసుకొని ఒక గంట సేపు చేసేది కాదు ధ్యానం. 24 గంటలు భగవంతుని మీద చేస్తూ ఉండేదే ధ్యానము. మన అంటే భగవంతుని మీదే కాదు, మనం చేసే పని మీద కానీ దేని మీద కానీ చేస్తూ ఉండేది ధ్యానము. ఇటువంటి విశుద్ధ సాధన చేసేవారు. ఇంకా 6వ స్టెప్ మెల్లిమెల్లిగా ఒక్కో స్టెప్ భక్తులు చెప్తున్నారు. 6 జిజ్ఞాసులు తీవ్ర జ్ఞాన పిపాసకులై జీవితంలో సాధనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి జీవించేవారు. జ్ఞాన పిపాస అంటే తెలుసుకున్న ఇదే కాదు, ఇందాక చెప్పారు కదా, ఇదే కాదు ఇదే కాదు ఇదే కాదు, ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది. స్వామి కూడా చెప్తారు, ఇది కాదు ఇది కాదు కాదు ఇదే కాదు ఇదే కాదని ఇంకా ఏదో ఉంది లోపల, ఇంకా ఏదో ఉంది లోపల తెలుసుకోవాలి. అంటే ఏమిటి అజ్ఞానము, అసలు ఏమిటి జ్ఞానం అనేది తెలుసుకోవాలి తపన కలిగిన వాళ్ళు అనమాట మనం. ఇప్పుడు అందుకనే బహుశా ఆ జ్ఞాన పిపాస మన అందరిలో ఉండబట్టే ఇక్కడ కరెక్ట్గా నేను లింక్ ఓపెన్ అవ్వబడితే కూడా చాలా కంగారు పడిపోయి ఆ లింక్ ఓపెన్ అవ్వడం కోసం తపన పడిపోయాం. అంటే మనమంతా కూడా జ్ఞాన పిపాస మార్గంలో ఉన్నామని కొంచెం ప్రాధాన్యత ఇస్తున్నామేమో అని నేను అనుకుంటాను. అందుకనే మన శాస్త్రి గారు చెప్పే రుద్రాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇది జిజ్ఞాస అంటే వెళ్ళిపోలేదులేండి, ఆ ప్రయత్నంలో ఉండడం వల్లనే రోజు ఇక్కడ రాగలదు. ఇంకా 7వ జ్ఞానులు, ఇది చెట్టు చివరిస్తాయి. వీళ్ళకి ఇంకేం అక్కర్లేదండి. ఎప్పుడైతే ఇవన్నీ దాటుకుని వచ్చారో వారికి ముక్తికాంక్షులే ముముక్షులు అయిపోతారు. అంటే ముముక్షుడు అంటే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ముక్తి అంటే చనిపోయాక వచ్చేది కాదు, మనం బతికి ఉండగానే ఇంక దేని మీద ఈ లౌకిక బంధాల మీద కానీ ఆఖరికి దేవుడిని స్మరించుకోవాలనే కాంక్ష కూడా లేకుండా ప్రశాంతమైన మనసుతోటి ఆనందాన్ని అనుభవిస్తూ ఆ భగవంతుడిలో చేరిపోవాలని ప్రయత్నం చేసేది వాళ్ళు ఎవరండి? దైవమే, దైవానికి ప్రతిరూపులు. అయితే వీటన్నిటికీ ఆధారం స్వామి. వీరందరికీ కూడా ఈ 7 రకాల భక్తులకి కూడా ఆధారం స్వామి. ఈ 7 రకాల భక్తులను వారి వారి పద్ధతుల్లో రావడం ఈ అవతార చరిత్రలో మనం గమనిస్తాము. నిజంగా అంతే విశిష్టమైన అవతారం అండి. అసలు ఆలోచించే వాళ్ళని ఆలోచన చేయిస్తారు, ఆలోచన చేసిన వాళ్ళని వాళ్ళ కోరికలు తీరుస్తారు, వాళ్ళ కోరికలు తీర్చిన తర్వాత వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళకి నిత్యానుష్ఠానాలు చేసేలా చేస్తారు. తర్వాత వాళ్ళకి జ్ఞాన మార్గం వైపు నడిపిస్తూ స్వామి మనందరికీ కూడా ఈ విధంగా చక్కగా ఆలోచించడం వల్ల కూడా ఆలోచింపచేయగల అద్భుతమైన అవతారం స్వామి. ఈ భక్తుల్ని ఎవరి పద్ధతుల్లో ఉన్నారో వాళ్ళని రక్షించి కాపాడమే ఈ అవతార చరిత్రలో మనం చూస్తున్నాం. ఎన్నో విషయాల ద్వారా ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాం. అందువల్ల భక్తులలో పోటీ లేదని గ్రహించి ఫలాని వారికి అట్లా చేసినా స్వామివారు మాకు ఇట్లా ఎందుకు చేశారని కానీ ఇతర తర్క వితర్కాలకు కానీ లోనుగాక శ్రద్ధ భక్తులతో ఎవరికి వారు పురోగమించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్బో ఆవిడ చాలా బాగా పాడింది, నేను పాడలేకపోయాను, ఆయన బాగా మా సోదరు చాలా చక్కగా చెప్తున్నారు, నేను అలా చెప్పలేకపోయాను, ఇలా కాకుండా ఎవరికి వారి స్థాయిలో ఇటువంటి బలాన వాళ్ళు బాగా చెప్పారు ఇలాంటి తర్కాలకి వితర్కాలకి పోకుండా మనం చేసే పనిని శ్రద్ధతోటి భక్తితోటి చేస్తూ ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాల్సి ఉంటుంది అని ఇక్కడ. అంటే ఎవరికెవరి పోటీ కాదు, మన ఉద్ధరణలో శాస్త్రి గారు చెప్పినట్టుగా ఈక్వాలిటీ ఈక్వాలిటీ, ఎవరికి వారే పోటీ, నాకు నేనే పోటీ. ఈరోజు నేను సరిగ్గా చదవలేకపోతే రేపు ఇంకా బాగా చదవాలి. ఈ విధంగా ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి తప్ప ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎవరో ఉద్ధరిస్తారని మనం కూర్చోకుండా. 3వది లాఖీ పిల్లి కథ. సర్వజీవ తిరస్కారం సాయిస ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని శాస్త్రం చెప్తుంది. ఎవరికి నమస్కరించినా భగవంతుడికి నమస్కరించినట్లే. అంటే ఏ దైవ రూపానికి నమస్కరించినా అది
క్లేశ నివారకుడైన ఆ పరబ్రహ్మకు చెందుతుంది. క్లేశ నివారకుడు అంటే మన బాధల నుంచి నివారించే ఆ పరబ్రహ్మకు చెందుతుంది అని కారణం దైవం ఒక్కరే కాబట్టి. ఈ శాస్త్రవాక్యానికి స్వామి ఇంకోటి జోడించారు. ఏమిటంటే ఇంకొక ఆచరణ శాస్త్రవాక్యాన్ని జోడించి ఆ శ్లోకాన్ని పూర్తి చేశారు. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రసిద్ధి. దీనికి స్వామి ఏం జోడించారంటే సర్వజీవ తిరస్కారం సాయీస ప్రతిగచ్చతి. ఎవరిని తిరస్కరించినా, ఎవరిని తీవ్రనాడినా, ఎవరిని నిందించినా, ఆఖరికి మనుషులనే కాదు ఏ పశువుల్ని వేటినైనా సరే తిరస్కరించినా కూడా, ఏ జీవిని తిరస్కరించినా కూడా, అది బాధించినా కూడా ఆ జీవి భౌతిక, మానసిక లేక ఆధ్యాత్మిక బాధ సరాసరి ఆ పరబ్రహ్మకే చేరుతుంది. అంటే మనం ఏది చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది. అదే రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. కాబట్టి తగ్గ ఫలాన్ని ఇచ్చే సమర్థం అవుతుంది కాన జాగ్రత్త అని స్వామి చెప్తున్నారు. ఒకసారి అస్సాంలోని గౌహతి నుండి వారం రోజులు సుదీర్ఘ ప్రయాణం చేసి కొందరు భక్తులు స్వామి దర్శనార్థం వచ్చారు. వారి భక్తి విశ్వాసాలకు మెచ్చి కాబోతూ స్వామి వాళ్ళకు వెంటనే ఇంటర్వ్యూ అనుగ్రహించారు. కొంతమందికి వెంటనే ఇస్తారు, కొంతమందికి వెయిట్ చేయించి నెలైనా కానీ అదంతా వారి కర్మ పరిపక్వత పూర్తి చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇంటర్వ్యూలో అందరికీ విభూతి ఇచ్చి ఆ బృందంలోని లాఖీ అనే అమ్మాయికి మాత్రం 2 సార్లు విభూతి ఇచ్చి రెండవది నీ పిల్లికి అన్నారు. ఈ పిల్లి సంగతి ఏమిటో మిగతా వారికి అవగతం కాలేదు, అంటే అర్థం కాలేదు. ఇంటర్వ్యూ అనంతరం అందరూ లాఖీని ఆ పిల్లి విషయం చెప్పమని అడిగారు. అప్పుడు ఆ విషయం లాఖీ చెప్పింది. ఒకరోజు బాగా వర్షం పడుతున్నప్పుడు మురికి కాలువలో పడి ఉన్న ఒక పిల్లను లాఖీ కాపాడి దాన్ని ఇంటికి తెచ్చి ఎచ్చటి పాలు త్రాగించి సేద తీర్చింది. ఆనాటి నుండి దాన్ని ప్రేమగా పెంచసాగింది. అది కూడా లాఖీ అంటే ఇష్టం ప్రదర్శించేది. కానీ ఆమె అక్కకు మాత్రం పిల్లి అంటే ఇష్టం లేక ఎప్పుడూ చెల్లెలపై పిల్లి విషయంలో విసుక్కునేది. ఒకరోజు అతిథుల కోసం తయారు చేసిన విందు భోజనం ఈ పిల్లి ఎంగిలి చేయడంతో లాఖీ అక్క ఆమెను బాగా తిట్టింది. అక్క కోపానికి కారణమైన పిల్లి మీద లాఖీకి కూడా సగం కోపం వచ్చి అసహాయతతో కూడిన కోపంతో ఆ పిల్లిని చితకబాదింది. అంటే ఇక్కడ ఏంటంటే ఆ పిల్లికి ఎందుకు అలా కొట్టిందంటే అక్క తిట్టింది పిల్లిని. ఇది ఎంతో ప్రేమించే పిల్లిని అక్క తిట్టింది. మరి అక్క తిట్టినప్పుడు చూడండి, మన పిల్లల్ని ఎవరైనా తిట్టారనుకోండి, వాళ్ళ మీద కోపం చూపించలేక మన పిల్లల్ని తాగుతూ ఉంటారు కొంతమంది. వీళ్ళనే తిడతారు, వీళ్ళనే కొడతారు. అదేవిధంగా పాపం ఈ అమ్మాయి కూడా ఆ బాధ భరించలేక కోపం వచ్చేసి పిల్లిని కొట్టిందనమాట. ఆ పిల్లి బాధతో వెలువెల్లాడుతూ మొలగసాగింది. ఆ క్షణాన్ని గోడకు వేలాడుతున్న స్వామి ఫోటోలన్నీ ఊగిపోతూ టపమని కింద పడిపోయాయి. వచ్చిన అతిథులంతా భూకంపం వస్తుందేమోనని బయటికి పరిగెత్తారు. లాఖీ అక్కగారు ఇది స్వామి కోపానికి సూచన అని గ్రహించి వెంటనే చెల్లెలతో పిల్లిని కొట్టవద్దని, స్వామికి తమపై ఆగ్రహం వలనే భూకంపంగా ఫోటోలన్నీ ఊరి కింద పడ్డాయని చెబుతూ కళ్ళ నీళ్ల పర్యంతరం అయింది. చూడండి, ఒక పిల్లిని కొట్టినందుకు ఎంత కరుణామయుడు స్వామి. అంటే ఏ జీవిని కూడా మనం బాధ పెట్టకూడదు అనమాట. అక్క చెల్లెళ్ళిద్దరూ కొంచెం పశ్చాత్తాపంతో బాధపడుతున్న ఆ పిల్లి వైపు చూడగా అది ఒకసారి లేచి నిలబడి ఒళ్ళు పీల్చుకుంది పిల్లి పాపం. అద్భుతంగా దాని రోమాల నుండి విభూది కుప్పలుగా పడి గదంతా సువాసనతో నిండిపోవడం స్వామి సంకల్పంతోనే జరిగింది. చూడండి, ఏమైనా తినేసినా, కాకులు ఏమైనా పట్టుకుపోతున్నా, కుక్కలు ఏమైనా తినేస్తున్నా మనం కూడా అలా కొడుతూ ఉంటాం. కొట్టకూడదు. అది వాటికి ప్రాప్తం ఉంది, తిన్నాయి అని మనం ఆనందపడాలి తప్ప కొట్టకూడదు అనమాట అని రూఢయింది. అప్పటి నుండి వారు జాగ్రత్తగా ఉండేవారు. అస్సాంలో జరిగిన ఈ సంఘటన చేస్తూ స్వామి లాఖీకి రెండోసారి విభూదిస్తూ ఇది పిల్లికి అని చెప్పారు. ప్రతి జీవిలోనూ అంతర్గతంగా ఉన్న స్వామి అని చెప్పకనే చెప్పారు స్వామి సంఘటన ద్వారా. ప్రతి జీవి
బాధ తనకే చెందుతుందని సర్వజీవుల ఎడల సమాన ప్రేమను చూపడం సాధకునికి ఒక లక్షణం. అన్ని జీవులు నా రూపమే, ఇది విశ్వప్రేమకు మార్గము అంటారు బాబా. అంటే అన్ని జీవుల్లో ఉన్నది సాక్షాత్తు భగవంతుడే. సర్వజీవ స్వరూపాయ సాయినాథాయ వందనం, సతతోద్ధారకం సర్వం సాయిం వందే జగద్గురం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వజీవుల్లో ఉన్న స్వరూపుడికి వందనం. వందే జగద్గురం. 39వ అధ్యాయం. అంశాలు: 1 సాయి సూక్తి, 2 సనాతన చేత సనాతన సారథి, 3 సర్వదేశీయుల పండగే సాయి పుట్టు పండగ. 1 సాయి సూక్తి. కామశక్తియే అధికమీ కాలం, కామశక్తియే అధికమీ కాలమందు, వాని మిత్రుడు క్రోధుడు వారిరువురా, చేర్చుకొనునట్టి జనులకు చేటు కలుగు, సత్యమును చూపు మాట శ్రీ సాయి మాట. స్వామి కామశక్తి గురించి చెప్తున్నారండి. ఇక్కడ కామానికి మిత్రుడు క్రోధం. దీన్ని చక్కగా స్వామి చమత్కారంగా కామశక్తికి మిత్రుడు క్రోధుడు అని చెప్పారు. మనిషికి అరిషడ్ వర్గాలు అధోగతి పాలు చేస్తాయి. కడుంగడు దీనస్థితికి దిగజార్చేవే కామితములు. అలవి కాని కోరికలతో, తెలియని మనస్తాపంతో మనిషి కృంగుతున్నాడు. కామ రాక్షసుడికి క్రోధుడి మిత్రుడైతే వారి మిత్రులైన మిగిలిన 3 ఉన్నారు కదండి మిత్రులు. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సర్యాలనే అరిషడ్ వర్గాల్లో మొట్టమొదటి కామ అనే రాక్షసుడికి ఈ క్రోధుడి మిత్రుడు అయిపోయాడు అనుకోండి, క్రోధం మిగిలినవన్నీ వచ్చి ఆటోమేటిక్గా చేరిపోతాయి. ఈ మనసును ఆక్రమించేస్తాయి మదమాత్సర్యంగా. మనిషి తనలోని మాత్సర్యాన్ని జయించగలిగితే మిగతా ఆదివర్గాలు, శత్రువర్గాలు క్రమంగా దూరం అవుతాయి అని షిరిడి బాబా చెప్తూ ఉండేవారు. ఇక్కడ మనకి అందరికీ తెలుసు అరిషడ్ వర్గాలు ఉన్నాయని తెలుసు, మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆచరణలో పెట్టాలి. అరిషడ్ వర్గాలు కామం. ఈ కామం వల్లే కదా సీతాదేవిని కోరుకున్నాడు రావణాసురుడు. క్రోధం వల్లే కదా హిరణ్యకశిపుడు. లోభం వల్లే కదా దుర్యోధనుడు. మోహం వల్లే కదా భస్మాసురుడు. మదం వల్లే కదా ఆ కుంభకర్ణుడు. మాత్సర్యం వల్లే కదా శిశుపాలుడు. చూడండి, ఆ రుక్మిణీదేవిని తనిపించి పెడితే లేదని ఆ కృష్ణుడిని చూసి ఈర్ష్యపడిపోయి అసూయ పడిపోయి, మాత్సర్యం అంటే ఈర్ష్య అసూయ పడిపోతే ఏమైంది, చివరికి తనే నశించిపోయాడు. కాబట్టి ఈ కామక్రోధాలను తగ్గించుకోమని, ఈ మాత్సర్యాన్ని జయించాలని, మిగతా హరివర్గాలు, శత్రు వర్గాలు దూరం అయిపోతాయి. మొట్టమొదటి మనం కోరికని జయించుకోవాలి. దీనికి స్వామి ఒక్క ఉదాహరణ చెప్తానండి. మన అందరికీ తెలుసున్న ఉదాహరణే. ఇది స్వామివారు ఒకసారి దివ్యోపన్యాసంలో మనం అంతా చదువుకున్నాం. ఆయుధ పూజని చెప్పి స్వామి తెలియజేసినప్పుడు ఈ కామక్రోధాల గురించి చెప్పారు. ఈ కామం అంటే ఏంటి? తీవ్రమైన కోరిక. ఈ కామక్రోధాలను కూడా మన ఆయుధాలుగా చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది మనమంతా కూడా తపోవనంలో చదువుకున్నాం, మీరంతా చదివే ఉంటారు. ఏమిటంటే ఈ తీవ్రమైన కోరిక. దాన్ని ఏం చెప్పారు స్వామి? భగవంతుడి వైపు తిప్పమన్నారు. అప్పుడు ఇది ఏమవుతుంది? భగవంతుని దర్శించాలని, ఆయన ప్రసన్నం చేసుకోవాలని, ఆయన అనుగ్రహం పొందాలని తప్పించిపోతుంది. అప్పుడు అది కామం కాస్త కాంక్షగా మారిపోతుంది. రెండవది క్రోధం. క్రోధం అంటే కోపం. అది కూడా దాన్ని భగవంతుడి వైపు తిప్పేమన్నారు స్వామి. భగవానుడు ఇంకా రాలేదే, స్వామి ఇంకా రాలేదు, ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి, నాలో ఏం తప్పు ఉంది, ఎందుకు నన్ను అనుగ్రహించట్లేదు అని ఆయన మీద పంతం పట్టాలి. ఆ క్రోధం కాస్త పట్టుదలగా మారిపోతుంది అనమాట. ఇంక మూడోది లోభం. లోభం అంటే తెలుసు మనకి, పిసినారితనం. ఆ దుర్యోధనుడు చూడండి, పిసినారితనం దొరికే కదా నాశనం అయిపోయాడు. ఆ లోభగుణాన్ని మనం ఏం చేయాలి? భగవంతుడి వైపు మారుతాయి. భగవంతుడు నావాడు, నాకే చెందినవాడు, ఆయన నా ప్రభు, నేను ఆ ప్రభువుని చెందినవాడును అని అలమటించిపోతుంది. అప్పుడు ఆ లోభగుణం ఏమైపోతుంది? అది ఆర్తిగా మారిపోతుంది అనమాట. ఇంక మోహం అంటే వివేకం కోల్పోవడం. ఇంకా వివేకం కోల్పోయి ఏం చేస్తున్నామో తెలియదు, ఆ భస్మాసురులాగా. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం భగవంతుడి వైపు తిప్పమని చెప్పారు స్వామి. అది ఏమిటది? భగవంతుడు లేకపోతే నేను బతకలేను, ఆయనతోటే నా జీవితం, ఆయనతోటే నా లోకం, నా మాట వినకుండా. అప్పుడు ఎవరిని లెక్క చేయకుండా మనసు పిచ్చిదైపోతుంది. అంటే ఆ మోహం ఏమవుతుందంటే మూఢభక్తిగా మారిపోతుంది. ఇంకా మదం. మదం అంటే గర్వం. మనకి తెలుసు, చాలా గర్వాలు మనకి.
విద్యాగర్వం, ఆ గర్వం, ఈ గర్వం చాలా ఉంది. వాటిని ఏం చేయాలంటే భగవంతుని వైపు తిప్పాలి. నాకు భగవంతుడు అండ ఉన్నది, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నాకేమీ భయం లేదు, భగవంతుడు నన్ను ఎందుకు వదిలిపెడతాడనే భావంతో మనం అదేమవుతుందంటే మనకి భగవంతుడి మీద విశ్వాసంగా మారిపోతుంది. ఇంకా ఆఖరి మాత్సర్యం, ఈర్ష్య, అసూయ, దాన్ని కూడా స్వామి భగవంతుడి వైపు తిప్పమంటారు. నా స్వామి, నా ప్రభు వేరొకరు వాడైపోతున్నాడే, నాకు దూరం అయిపోతున్నాడే అని ఆరాటపడడం వల్ల ఆ మాశ్చర్యం కాస్త ఏమవుతుంది, తపనగా తపస్సుగా మారిపోతుంది. ఈ విధంగా స్వామి గారు తెలియజేశారు. ఈ కామ క్రోధ లోభం మామాశ్చర్యాల్ని చక్కటి ఆయుధాలుగా మళ్ళీ వాడుకోమని తెలియజేశారు. ఈ విధంగా మన శ్రీబాబా చెప్తూ ఉండారు. కానీ మనిషి తన మనసునందు జనించే కామక్రోధాలను కట్టడి ప్రయత్నించాలి, అరిషడ్ వర్గాలకు దొంగిపోరాదని స్వామి ఉద్బోధ స్వామి తెలియజేస్తున్నారు. కాలానుగుణంగా త్రిగుణాలు తమ శక్తిని చూపుతాయి. ప్రస్తుతం 3 గుణాలు, ఇందాక గుణాల గురించి కూడా వచ్చింది మనకి. ప్రస్తుత కాలంలో కామగుణ ప్రాధాన్యత ఎక్కువ, అంతే కదండి. ఇప్పుడు అందరికీ కోరికలు 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 కోరికలు, ఎన్ని కోరికలు చెప్పలేము. మానవునికి అరిషడ్ వర్గాలనే 6 ప్రధాన శత్రువులు ఉంటాయని శాస్త్రం. అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గం అంటే గ్రూప్, ఒక గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ లీడర్ కామం అనమాట. ఒకటి శరీర కామాసక్తి, శరీరం మీద అందంగా ఉండాలని, అలా ఉండాలని ఇదండి. 2 కోపం, అంటే ఎప్పుడైతే కోరిక వచ్చిందో దాన్ని మనం బయటకు చూపిస్తాం, దాన్ని ప్రకటన చేస్తాం. ఒక కోరిక కోరం, అది మనకి దొరకలేదు, మన నాన్న మనకి కొనిపెట్టలేదు, మన భర్త మనకి కొనిపెట్టలేదు, అది కోప రూపంలో, తిట్ల రూపంలో, దెబ్బల రూపంలో బయటకు వచ్చేస్తుంది. తర్వాత 3వది ప్రతి దానిపై వ్యామోహం, మోహం కలిగి ఉండడం. అన్నింటి మీద అది మోహం అంటే ఇంకా అదొక మత్తు లాంటిది అనమాట. సరిపోదు, ఎంత తీసుకున్న తృప్తి అనేది ఉండదు, పొంది తీరవలసిందే. అది మోహం. మితిమీరిన పిసినారితనం, అది ఏదైనా ఇంట్లో వస్తూ ఉంటే కుళ్ళిపోయి అవతలైనా పారేస్తాం, కానీ ఆ పిసినారితనంతో మనం తినం, ఇతరులకు పెట్టాం. అది మనకి మనసు ఒప్పుకోదు అసలు. అది మన మితిమీరిన పిసినారితనం. ఇంకా 5 మదించి చెరించే స్వభావం. ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, నోట్లోంచి ఏ వస్తుందో తెలియట్లేదు, ఎదురువాడిని విపరీతంగా బాధపెట్టి ఇవన్నీ కూడా. 6 ఈర్ష్యా స్వభావం. ఇదన్నింటికంతా కూడా చాలా ప్రమాదకరమైంది అందరికీ ఈర్ష్య లేదు. ఇతరుల మంచిని భరించలేకపోవడం, మన పక్కవాడు బాగుంటే చూడలేకపోవడం, మనకన్నా ఎవరైనా బాగా బాధపడితే చూడలేకపోవడం, మనకన్నా ఎవరైనా మంచి పని చేస్తే చూడలేకపోవడం. ఇది నిజంగా ఇవే ఈ 6 చెడు గుణాలు. ఈ ఈర్ష్యాశీలంగా ఉండకూడదు. వీటన్నింటిలో కూడా మొదటిది, 2వది అయిన కామక్రోధాలు ప్రధాన శత్రువులు. ఈ 2 లీడర్స్ అన్నమాట ఆరింటికి. కాబట్టి అందుకనే స్వామి ఈ సీలింగ్ అండ్ డిజైర్స్ పెట్టడము, తర్వాత కోపం తగ్గించుకునే విధానాలు కూడా చాలా చెప్పారు. ఇప్పుడు సమయం లేదని చెప్పట్లేదు, మీకు అందరికీ తెలుసు. అందుకని దీంట్లో గీతలో కృష్ణుడు అరిషడ్ వర్గాలలో కామం తానే అంటాడు, మళ్ళీ అది కలిగించేది తానే, కలిగించేది స్టాప్ చేయక ఇంకొకరు మాట్లాడాలి కదా. సారీ నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామి హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి జై సాయిరామ్. గారు సాయిరామ్ సార్, మీ దగ్గర పుస్తకం ఉన్నప్పుడు మరి అప్పుడు 2020లో ఎందుకు చెప్పలేదు మీరు నాకు? అప్పుడు తెలియలేదు సార్, కొత్త కదా, నాకు కూడా భయం వేసిందేమో, మరి గుర్తులేదు. ఉన్నది ఎప్పుడో కొన్నాను నేను కూడాను ఈ బుక్. సార్ ఇంక 2 లైన్లు ఉన్నాయి, అమ్మని కంప్లీట్ చేయమనండి సార్. ఇంకా 2 లైన్స్ ఉన్నాయి, పేరా అయిపోతుంది. కంటిన్యూ చేసి ఓకే మీరు చెప్పండి, ఏం కాదు, టైం దగ్గర పడుతుంది. ఓకే సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. ఏ హృదయమున సంగితో ఈశనాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి, పుడమి వేరేమి తెత్తు నీ పూజ కొరకు, అంజలి ఘటింతు అందుకోవయ్య స్వామి. సాయిరామ్ అండి. భగవాన్ స్వామివారి దివ్య చరణములకు అనేక ప్రణామాలు చేసుకుంటూ, స్వామివారి ఆశీస్సులతోటి మరొకసారి నాకు అవకాశం కలుగజేశారు ఎమ్మెల్యే సార్ గారు, కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరామ్ అండి. ఇప్పుడు అమ్మ అంతా కూడా అరిషడ్ వర్గాల గురించి చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ వీటిని పొందిన వ్యక్తికి చేటు తప్పదని స్వామి ఉద్బోధ.
వీటిని స్వాధీనం చేసుకోవాలంటే మొదట ఈర్ష్యతో మొదలు పెట్టడం మంచిది. సనాతని చేత సనాతన సారథి భగవాన్ 1958 మహాశివరాత్రి పర్వదినాన ఒక ఆధ్యాత్మిక మాసపత్రికను స్థాపించారు. దానికి సనాతన సారథి అని శ్రీవారే నామకరణం చేసి తామే సనాతన సారథి అయి మాసపత్రిక రూపంలో భక్తుల గృహాల్లోకి తద్వారా మనసుల్లోకి చొచ్చుకుని వెళ్తున్నారు. మనకు ఒక పాట కూడా ఉంది, సనాతన సారథియే స్వర్గానికి వారధి, సత్యధర్మ శాంతి ప్రేమలే సాయి అవతారం అనే పాటలో కూడా మనం పాడుకుంటూ ఉంటాము. అది గుర్తొచ్చింది సార్. ధర్మ సంస్థాపన చేసి లోక కళ్యాణం స్థాపించవలెననియు నవవిధ భక్తి మార్గాల ద్వారా హృదయములు పరిశుభ్రపరిచి భక్తుల మనసులు భగవంతుని మందిరాలుగా మార్చవలెనని స్వామి ఈ సనాతన సారథిలో నెల నెల అనేక విధములైన సందేశాలు వాహిని పరంపరలుగా ఇంతవరకు ప్రచురింపచేశారు. అవి ప్రేమవాహిని, ప్రశాంతి వాహిని, ధర్మవాహిని, ధ్యానవాహిని, జ్ఞానవాహిని, గీతావాహిని, భాగవత వాహిని, ఉపనిషత్ వాహిని, ప్రశ్నోత్తర వాహిని, రామకథా రసవాహిని, లీలా కైవల్య వాహిని, సూత్రవాహిని, విద్యావాహిని మొదలగినవి. ఇవన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో మన ఏఎస్బిలో స్వామి చదివించారు. అన్నీ మనం తెలుసుకున్నామండి. స్వామి తత్వాన్ని, ఆధ్యాత్మిక సందేశాలను కొంతవరకు గ్రహించుటకు స్వామి సాహిత్యాన్ని మనసారా గ్రోలే మదుపం కావటం భక్తిని కర్తవ్యం. సర్వ దేశాల పండుగే సాయి పుట్టు పండుగ మనకు దగ్గరలో ఉంది. నవంబర్ 23వ తేదీ ప్రపంచవ్యాప్తంగా స్వామివారి జన్మదిన వేడుకల పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, సేవా కార్యక్రమాలలో, జనహిత కార్యక్రమాలలో సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొని ఆనందించటం ఒక అపూర్వ సంఘటనగా మారిపోయింది. ఈ యంత్ర యుగంలో ఇటువంటి మంత్ర చైతన్యాన్ని పట్టుకుని రావడం ఆ పరబ్రహ్మ స్వరూపి అయిన సాయి పరమాత్మకే సాధ్యం అయింది. పుట్టపర్తిలో ఈ పండుగ మరింత విశేషంగా జరగటం సహజం కదా. 1995 నవంబర్ 23 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా పుట్టపర్తి కలియుగ వైకుంఠమే అయింది. ప్రశాంతి నిలయమంతా వైభవోపేతంగా జరిగిన వేడుకలు విశ్వ మానవ సౌభ్రాతృత్వము, దైవ పితృత్వానికి ప్రతీకలు. 5 సంవత్సరములకు ఒకసారి జరిగే సత్యసాయి సంస్థల 6వ ప్రపంచ సమ్మేళనము, సత్యసాయి ట్రస్ట్ తలపెట్టిన సత్యసాయి వాటర్ ప్రాజెక్టు కూడా కలిసి వేడుకలు మరింత విశిష్టతను పొందాయి. ఈ కార్యక్రమాలన్నీ నవంబర్ 14న ప్రారంభమై బాబా జన్మదినమైన 23వ తేదీ వరకు కడుంగడు వైభవంగా జరిగాయి. 14వ తేదీ నుండి 4 రోజుల పాటు భారత కల్చరల్ ఇంటిగ్రేషన్ వారు నిర్వహించిన నృత్య సంగీతోత్సవాలు జరిగాయి. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కళాకారులు తమ ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించారు. లక్షలాది జనం ఆనందోత్సాహాలతో దేవదేవుని జన్మదినోత్సవ వేడుకలు 1000 కళ్ళతో వీక్షించారు. రోడ్లన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో దేవతా విగ్రహాల రూపకల్పన చేసి అలంకరించారు. హిల్ వ్యూ స్టేడియం విద్యుత్ దీపాల కాంతితో పట్టపగలులా వెలిగింది. స్వాగత ద్వారాలను ఫోకస్ లైట్లతో ఆకర్షణీయంగా అలంకరించారు. వివిధ దివ్య క్షేత్రాల నుండి వచ్చిన 70 మంది వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో నిలయం ప్రతిధ్వనించింది. ఎన్నో ఏండ్లుగా త్రాగునీటికి బాధపడుతున్న అనంతపురం జిల్లా ప్రజల దాహార్తి శాశ్వతంగా తీరింది. 18వ తేదీ ఉదయం రథోత్సవం జరిగింది. విద్యాగిరి స్టేడియంలో నారాయణ సేవ నిర్వహించబడింది. ఆ రోజు సాయంత్రం శ్రీ సత్యసాయి సేవాదళ్ ప్రపంచ మహాసభలను బాబా ప్రారంభించారు. నవంబర్ 21 వరకు జరిగిన సభలో 137 దేశాలకు చెందిన వేలాది ప్రతినిధులు పాల్గొన్నారు. 1995 నవంబరు 19న జరిగిన కార్యక్రమాలన్నీ మహిళలచే నిర్వహించబడ్డాయి. సర్వోత్కృష్టమైన సేవలందించే నిమిత్తమై మరిన్ని అవకాశాలు కల్పించవలసిందిగా ప్రార్థించేందుకు మహిళా సదస్సు సమావేశమైంది. ఆ రోజు మహిళా దినోత్సవంగా బాబా ప్రకటించారు.
స్వామి కార్యక్రమాలలో తాము సాధనాలుగా మారాలన్నదే తమ ధ్యేయమని, తాము పుష్పాలుగా భగవాన్ని అర్చనకు ఉపకరిస్తే తమ జన్మలు ధన్యమవుతాయని పేర్కొన్నారు మహిళలు. స్వామివారి అనుగ్రహంతో మనకి ప్రతి నెల మనకి మహిళా దినోత్సవాన్ని చక్కగా చేసుకుంటున్నామండి. ఇది నిజంగా మన అదృష్టం. కొరియా దేశానికి చెందిన భక్తులు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం తమ దేశం నుండి 1000 రగ్గులు అందజేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మొత్తం శరీరాన్ని స్కానింగ్ చేసే నూతన విభాగానికి బాబా ప్రారంభోత్సవం చేశారు. వివిధ కోర్సులలో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు ఛాన్సలర్ బాబావారు బంగారు పతకాలను బహూకరించారు. వివిధ రంగాలలో పరిశోధనలు చేసిన 4గురికి PhD పట్టాలు ప్రదానం చేశారు. నవంబర్ 23 ఉదయం స్వాగతం సుస్వాగతం అంటూ సినీ సుప్రసిద్ధ గాయకుల మధురగానం వీణుల విందనర్చగా అసంఖ్యాకులైన భక్తుల జయ జయధ్వానాలు మిన్నంటగా భగవాన్ బాబావారు శ్వేతాంబరధారులై వెండి రథంలో ఊరేగింపుగా బయలుదేరారు. గ్లోబల్ పీస్, గ్లోబల్ యూనిటీ అనే నినాదాలతో భక్తులు జెండాలు బ్యానర్లు పట్టుకుని నడిచారు. సర్వాలంకృతమైన సాయి గీత వెనుకగా 137 దేశాల ప్రతినిధులు తమ తమ జాతీయ పతాకాలతో శ్రీవారికి స్వాగతం పలికారు. తమిళనాడు వారు వీరభక్తిని ప్రదర్శించే మురుగన్ కావడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కొందరు మయూర నాట్యం చేశారు. విద్యార్థులు రంగురంగుల వస్త్రాలను అలంకరించుకొని నృత్య విన్యాసాలు ప్రదర్శించారు. ఇలా సాగిన ఊరేగింపు హిల్వ్యూ స్టేడియం వేదిక చేరింది. మందహాసపూరితులై 2 చేతుల అభయమిస్తూ ఆశీర్వదిస్తూ తెల్లవారుజామున 3 గంటల నుండి వేచి ఉన్న అశేష భక్తులకు తమ దివ్య దర్శనంతో ఆనందం ప్రసాదించారు స్వామి. భక్తి పారవస్యంతో నిలువెల్లా కనులు చేసుకొని స్వామి దివ్య మంగళ రూపాన్ని తనివి తీరా దర్శించుకుని ధరించారు భక్తులు. సత్యసాయి సంస్థల అంతర్జాతీయ డిప్యూటీ చైర్మన్ శ్రీవారి 70వ జన్మదిన శుభాశీస్సులను కోరుతూ దేశ విదేశాల నుండి సందేశాలను పంపిన పలువురి ప్రముఖుల పేర్లను చదివి వినిపించారు. బంగారు ఆభరణాలు కానుకగా సమర్పించిన భక్తులను సున్నితంగా మందలించారు. వాటిని అక్కడే వేలం వేయించి రెట్టింపుగా వచ్చిన డబ్బును వాటర్ ప్రాజెక్టులో ఇంకా మిగిలిపోయిన పనులకై వినియోగిస్తామని అన్నారు. స్వామి దివ్య హస్త స్పర్శకు నోచిన ఆభరణాలు దివ్యమైనవని రెట్టింపు ధర చెల్లించారు జపాన్కు చెందిన రతన్లాల్ అసోసియేషన్ వారు. సాయి సేవా సంస్థలు విస్తరించి ఉన్న 137 దేశాల నుండి తెచ్చిన పవిత్ర నదీ జలాలతో బాబావారు చెర్రీ మొక్కలను నాటారు. భక్తులందరికీ లడ్డూ ప్రసాదంగా ఇవ్వబడింది. కొందరికి బాబా స్వయంగా లడ్డూలు పంచారు. సాయంత్రం మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో విద్యాగిరి స్టేడియంలో శాంతి వేదికకు కుడివైపున మరో వేదికపై సుప్రసిద్ధ గాయకులు భక్తి గీతాలను ఆలపించగా స్వామి డోలోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మంగళహారతితో రాత్రి 10 గంటలకు కార్యక్రమాలు ముగిశాయి. ఇంతటి మహోత్సవం మరెక్కడా కనము వినము. కలియుగ వైకుంఠమో అన్నట్లుగా అలరారే ప్రశాంతి నిలయ వైభవాన్ని, స్వామి దివ్య మంగళ రూపాన్ని కన్నుల్లో నింపుకొని నిత్యం మనసారా ధ్యానించిన వారి జన్మ సఫలమవుతుంది. ఈ ఉత్సవ వేడుకలు పలుసార్లు చదివి మనసున స్వామి రూపాన్ని నిలుపుకొనిన వారి మది ప్రశాంతి నిలయంగా మారి స్వామి మందిరం అవుతుంది. భక్తులందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంపదలు సమకూరుతాయి. కామ క్రోధోన్మదో మోహ లోభమాశ్చర్యనాశకః సతతోద్ధారకం సర్వం సాయిం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర. సరే, ఈ పేర చదవమంటారా? షరా అని ఉంది. అవకాశం ఉన్న భక్తులు ప్రతిరోజు అనగా ఈ 7 రోజుల పారాయణలో మొదట వ్రాయబడ్డ దత్తావతార పరంపర విశేషములు మరియు ప్రార్థనలను పూర్తి చేసి తదుపరి ఈ మంగళవారం నాటి పారాయణ మొదలు పెట్టవచ్చు. వీలు కాని వారు సరాసరి మంగళవారం నాటి పారాయణతో మొదలు పెట్టగలరు. ఉపోద్ఘాతము.
సోమశేఖర అంటే శివ స్వరూపుడైన సాయి చల్లని చందమామ వలె, సోముని వలె దివ్య మానవుల మనసులకు ఆహ్లాద ఆనందాలను విశ్వవ్యాపితం చేయదలచి మానవ సంఘాన్ని సంస్కరిస్తున్న సందర్భపు లీలా విశేషాలను సోమవారపు నాటి పారాయణలో తెలుసుకున్నాం. మంగళప్రదమైన శివ శక్తి అవతారం శ్రీ సత్యసాయి బాబా వారు. మహాకవి కాళిదాసు చెప్పినట్లు జగత్తు మొత్తానికి వారు తల్లి మరియు తండ్రి. వాక్కు అర్థం, మాట దాని యొక్క అర్థం ఏ విధంగా విడదీయరాక కలిసి ఉంటాయో అదే మాదిరి సశరీరుగా స్వామి పుట్టబర్తిలోనో, ధర్మక్షేత్రంలోనో, శివంలోనో, సుందరంలోనో లేక ఇతరత్ర ఎక్కడో ఉండి తమ అవతార కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనుభూతి అందరికీ ఇస్తున్నా, నిజానికి వారు ప్రతి క్షణంలోనూ విశ్వం అంతటా తమ యొక్క శక్తి తత్వాన్ని వ్యాపింపచేసి విశ్వ జీవ పరిమాణాన్ని త్వరితం చేస్తున్నారు అనే అంశం సూక్ష్మ బుద్ధితో ఆలోచించే వారికి విశదమవుతుంది. ఇంతకు మునుపు స్వామి తీసుకున్న షిరిడి సాయి, రామకృష్ణాది అవతారాలలో కూడా ఈ మాదిరి లీలలు కొన్ని ఉన్నా ఇంత విశ్వవ్యాపిత లీలలు ఈ అవతారానికే చెల్లు. అటువంటి కొన్ని విశ్వవ్యాపిత లీలలు ఎట్లా జరుగుతున్నాయో, ఎట్లా స్వామి సందేశాన్ని అనుసరించి భక్తులు తమ జీవన విధానాలను సరైన పంథాలోకి మార్చుకొని ఆనందిస్తున్నారో చూద్దాం. ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన హితువు వలె ఇందు కలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నట్లు సాయి లేని ప్రదేశం కానీ, వస్తువు కానీ, భూతము కానీ లేదు. పాలల్లో సర్వత్రా వెన్న ఉన్నా దాన్ని పొందడానికి కొంత సాధన సంస్కారం అంటే కాచటం, చిలకటం వంటివి అన్నమాట కావాలి. అదే మాదిరి స్వామివారి అనుభూతులు ప్రత్యక్షంగా మనం మన ఇంట్లోనే పొందగలిగేందుకు కొంత సాధన అవసరం. అన్ని స్థాయిల్లోని వ్యక్తులకు కూడా వారు విశ్వవ్యాపక ఫలానుభూతిని వారి వారి శక్తుల కొలది అందిస్తున్నారు ఈ అవతారంలో సాయి. 40వ అధ్యాయము. అంశాలు: సాయి సూక్తి, సర్వవ్యాపక సాయి. సాయి సూక్తి: సర్వ వేదాంత గ్రంథాల సారమెల్ల ఒక్క వాక్యాన చెప్పుదు నొక్కసారి, అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటే అని మనసున నుండవలయు. బాబా: వేదాలు అనంతమైన జ్ఞానం. అవి 4గా విభజించబడ్డాయి వేదవ్యాస మహర్షి వల్ల. ఒక్కొక్క వేదం యొక్క సారం ఒక్కొక్క వాక్యంగా చెప్పబడ్డాయి. ఆ వాక్యాలను మహావాక్యాలు అంటారు. గురు శిష్యుల సంభాషణ పొందపరిచిన వేదసారాన్ని ఉపనిషత్తులు అంటారు. అనంతమైన ఉపనిషత్తుల్లో నేడు లభ్యం 108. వాటిని వేదాంత గ్రంథాలు అంటారు. ఆ మహావాక్యాల అనుభూతి రూపమే నేడు మన కళ్ళ ముందున్న శ్రీ సత్యసాయి బాబావారు. అవి ఋగ్వేదంలోని ప్రజ్ఞానం బ్రహ్మ, అధర్వణ వేదంలోని అయమాత్మ బ్రహ్మ, సామవేదంలోని తత్వమసి, యజుర్వేదం అహం బ్రహ్మాస్మిన్ అనే ఈ మహావాక్యాల సారాన్ని అనగా సర్వ వేదాల సారాన్ని ఒక్క మాటలో చెప్పుతున్నారు స్వామి. విశ్వమంతా వ్యాపించబడి ఉన్నది ఒకే ఒక భగవత్ తత్వం. దానిని ఆత్మ అని అనవచ్చు. వేదాంత పరిభాషలో దానినే ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని చెప్తారు. అనగా ఉన్నది ఒక్కటే లేదా భగవంతుడు ఒక్కడే. అతడు సర్వవ్యాపి. చిత్తశుద్ధితో సాధనలు చేసిన వారి యొక్క ఈ అనుభూతినే సర్వం బ్రహ్మమయం జగత్ అని పేర్కొంటారు. అనేకత్వంలోని ఏకత్వం అనే దివ్యత్వాన్ని అనుభవించ చేయడానికి కావలసినవి ప్యూరిటీ అంటే శుద్ధత్వం, యూనిటీ యోగం ద్వారా అనగా సత్తుతో కలయిక. అప్పుడు ఆ భక్తుని యొక్క అనుభవమే డివినిటీ అని చెప్పబడుతుంది. కాన సర్వ జీవాంతర్గతుడైన పరమాత్మ స్వరూపాన్ని అనుభవించడానికి ఆర్తితో కూడిన సాధనలు, విశ్వ ప్రేమతత్వం అవసరం. సర్వవ్యాపక సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దరికి చేరిన అశేష భక్త జనావళికి తమ ఆనంద తత్వము చేత ఆనందము ప్రసాదించుచున్నారు. తమ పూర్వ అవతారంలో షిరిడి బాబాగా ధుని నుండి విభూతి తీసి ఇచ్చేవారు. ఈనాడు స్వామి తమ దివ్య హస్తము నుండి సంకల్ప విభూతి సృష్టించి భక్తుల ఆర్తి హరిస్తున్నారు.
వారి అనుగ్రహ చిహ్నమైన విభూతి ఎప్పుడు ఎవరికి ఎచ్చట ఎలా అనుగ్రహిస్తారో ఊహించడం ఎవరికి సాధ్యం కాదు. ఎందరో భక్తుల ఇండ్లల్లో ఫోటోల నుండి విభూతి రావటం మహా అద్భుతం. మనం చూస్తూనే ఉన్నాం కదండి, స్వామివారి ఇంట్లో కూడా ఎప్పటి నుంచో 15 సంవత్సరాల దగ్గర నుంచి అట్లా విభూతి వస్తుంది. ఆయన ఎంతమందికో ఆ విభూతిని ప్రసాదంగా పంపిస్తున్నారు. ఇట్లాగే 2020 ఆ టైంలో అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూడా రాజమండ్రిలో 2-3 నెలలు విభూతి విపరీతంగా రావటము, అనేక రకాల విగ్రహాలు, అమృతము అన్నీ వచ్చి స్వామి అనుగ్రహించారు. అది మా అందరికీ కూడా మా జీవితంలో మర్చిపోని విషయంగా మిగిలింది. కొచ్చిన్లో ఒక భక్తుని ఇంటిలో స్వామి ఫోటో ఫ్రేమ్ అద్దం పైన చమురు లాంటి ద్రవం, పసుపు, కుంకుమ, విభూతి వచ్చాయి. కలకత్తాలోని మరొక భక్తుని ఇంట్లో బాబా ఫోటోలో నుండియే కాక అన్ని దేవతల ఫోటోలలో నుండి విభూతి వచ్చింది. మైసూర్ రాష్ట్రంలోని కొనజీ గ్రామంలో బాబా పటంలో నుండి విభూతి పుట్టలు పుట్టలుగా వచ్చింది. ఒక శాస్త్రజ్ఞుని ఇంట బాబా పటము నుండి విభూతి రాగా ఇది ఎలా వస్తుందో అని ఎన్నో విధాలుగా పరీక్షించి కనుగొనలేక పర్తికి రాగా, నీకు నీ ఇంటిలోనే విభూతి ఇస్తున్నాను కదా అన్నారు స్వామి. విభూతి వచ్చేది పటాల నుండి, విగ్రహాల నుండి అయినా దానికి కర్త స్వామి అన్నమాట స్పష్టం. గురువాయూరు క్షేత్రం శ్రీకృష్ణ విగ్రహానికి ఇరువైపులా ఉండే దీపపు సెమ్మెల్లోని చమురును కీళ్ల జబ్బు ఉన్నవారు రాసుకున్నట్లయితే నయమవుతుందనే నమ్మకం గురువాయూరు కృష్ణ భక్తులకు ఉంది. ఒక సత్యసాయి భక్తుని ఇంట్లో గురువాయూరు కృష్ణుని ఫోటో అనగా దీపస్తంభములతో ఫోటో ఉంది. ఫోటోలోని ఆ దీపస్తంభముల కొసల నుండి నూనె బొట్లు బొట్లుగా పడసాగింది. ఆ చమురును పరీక్షించగా అది గురువాయూరు క్షేత్రంలోని దీపపు సమ్మెలలోని చమురే అని నిర్ధారించబడింది. అంతేకాక ఇట్లా ఫోటోలో నుండి వచ్చిన చమురును కూడా కీళ్ల వ్యాధి పీడితులు ఉపయోగించగా బాధ నివారించబడింది. ఎక్కడ ఏ పూజ చేసినా అది తమకే ఎలా చెందుతుందో దానిని తాము ఎలా స్వీకరించి వ్యక్తం చేస్తున్నారో తెలియజేస్తున్నారు సాయి. ఒక భక్తుని ఇంటిలో బాలకృష్ణుని క్యాలెండర్ ఒకటి ఉన్నది. అతను ఒక మారు స్వామి దర్శనం చేసుకున్నాడు. ఆ మాత్రానికే అతని ఇంటగల వెన్నముద్ద పట్టుకున్నట్లున్నటువంటి కృష్ణుడి ఫోటో అన్నమాట. బాలకృష్ణుని ఫోటోలోని వెన్నముద్ద బొమ్మ పైన నిజంగా వెన్నముద్ద వచ్చింది. స్వామి సంకల్పంతో కొన్ని ప్రదేశాల్లో విభూతి జల్లువలే పడుతుంది. కొన్ని చోట్ల ఓం ఆకారంతో ఫోటోలపై విభూతి వస్తుంది. కొన్ని చోట్ల శివలింగాకారంలో విభూతి వచ్చి శివుణ్ణి అభిషేకించినట్లుగా పడుతుంది. శ్రీరంగపట్నంలోని హళగప్ప అనే భక్తుని ఆశ్రమంలో స్వామి ప్రసాదించిన చిన్న లాకెట్లలో నుండి అంతులేనంత అమృతం స్రవిస్తోంది. అంతేకాక అక్కడ ఉన్న ఫోటోల నుండి విభూతి పుట్టలు పుట్టలుగా వస్తున్నది. కొందరు భక్తులు ఇండ్లల్లో బాబా సందేశాలతో ఉత్తరాలు వస్తుంటాయి అని అవి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళం మొదలైన భాషల్లో స్వామి స్వయంగా లిఖించినవి. ఈ అళగప్పాసురాన్ని కూడా స్వామి అనుగ్రహంతో ఒకసారి వెళ్ళటం జరిగిందండి. అక్కడ విభూది అమృతం కూడా స్వామి మాకు ప్రసాదించారు. ఈ ఉత్తరాలు కొన్నిసార్లు సరదాగాను, కొన్నిసార్లు సలహాల రూపంలోనూ, మరికొన్నిసార్లు మందలింపుగాను, కొన్నిసార్లు వారు వాడవలసిన మందుల రూపంలోనూ, కొన్నిసార్లు వారి సందేహ నివృత్తికరంగాను భక్తులకు అవసరానుగుణ్యంగా ఉంటాయి. స్వామి తమ పూర్వ అవతారమైన నరసింహ సరస్వతి రూపంలో ఒట్టిపోయిన ఆవు నుండి యజమానికి పాలు ఇప్పించినట్లు సాయి భక్తుడైన ఒక వేద పండితుని ఇంట్లో కల ఒక పింగాణి ఆవు దూడల బొమ్మలోని ఆవు పొదుగు నుండి పాలధారలు కురిపించగా ఆ పండితుడు ఆ పాల నుండి వెన్న తీసి నెయ్యి కాచి ప్రశాంతి నిలయం తీసుకొని వచ్చాడు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో శ్రీరామదాసు, శ్రీమతి వసంత గారి ఇంట్లో ఎన్నో అసామాన్యమైన లీలలు చూపుతున్నారు. శివలింగాలు, లాకెట్లు, అమృతం, పసుపు, కుంకం, గంధం, అక్షతలు, మంగళసూత్రాలు, సందేహ నివారణలు, మందులు, వైద్య సలహాలు, వివాహ సలహాలు, ఉద్యోగ సలహాలు, తాయెత్తులు, విగ్రహాలు, యంత్రాలు మొదలైనవి రావడం, ఎవరెవరో భక్తుల పేర్లు చెప్పి ఆ భక్తులు వస్తారు, వారికి ఇవి అందజేయండి అని చెప్పిన సంఘటనలు ఎన్నో. అక్కడ నిత్యం స్వామి తమ దివ్య దర్శనాన్ని అందించి
ప్రసాదం స్వీకరించి మార్గదర్శులుగా చెప్పవలసినవి చెప్పి వెళ్తున్నారు. స్వామి ఇలా వారిపై దయ చూపించటం కారణం కూడా వారే దయతో సెలవిచ్చారు. అదేమిటంటే శివభక్తుడైన శ్రీ రామదాసు గారి తాతగారికి వారి 3వ తరమును దగ్గరకు చేర్చుకొని కాపాడుతామని తాము వాగ్దానం చేశారట. ఆ పరమశివుని వాగ్దానానికి ప్రత్యక్ష నిదర్శనం మనం చూస్తున్న లీలా విశేషాలు. ఇలాగే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూడా మాకందరికీ కూడానండి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా స్వామి అనుగ్రహించారు. ఎవరి డ్రెస్సుల మీద వాళ్ళకి చాలా చాలా ఇచ్చారు స్వామి. స్వామి ఇచ్చిన స్వప్న దర్శనాలు నిజమైనవిగానే అర్థం చేసుకోవాలి. ఎవరైనా రోగికి స్వప్నంలో స్వామి దర్శనం ఇచ్చి విభూతి పెడితే మేలుకొని చూసుకున్నప్పుడు ఆ విభూతి నుదుటన అలాగే ఉండటం ఎంతో మంది అనుభవం. కొంతమందికి స్వప్నంలో ఆధ్యాత్మిక సాధనలు ఉపదేశించి ఆశీర్వదించారు. కొన్నిసార్లు భజనలు నేర్పి ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు పాడమంటారు. గాయాలు పుండ్లు స్వప్నంలో నయం చేస్తే నిద్ర లేచేసరికి తగ్గిపోయిన ఉదంతాలు ఎన్నెన్నో. వారి దయ అపారం, అమితం. సప్తగిరులు కాని సప్త సముద్రాలు కాని వారిని అడ్డుకొనలేవు. నా ప్రేమను చూరగొనినవాడు వినమ్రుడై వినయ విధేయతలతోనూ మృదు వాక్కులతోనూ అనాసక్తుడిగాను సత్యనిష్ఠుడిగాను సర్వభూతాంతర్గతుడైన సాయిని నిరంతరం దర్శించుచుండవలెననడి తాపత్రయంతో ఉండాలని బాబా ప్రబోధించారు. ఒకసారి స్వామి ప్రసంగాన్ని ఇంగ్లీష్లో అనువదిస్తున్నప్పుడు కస్తూరి గారికి కలిగిన అనుభవం. ప్రసంగంలో స్వామి ఈ విశ్వమంతా నా ఇల్లు అన్నారు. కస్తూరి గారు ది హోల్ వరల్డ్ ఈజ్ మై మ్యాన్షన్ అనగా ఈ ప్రపంచమంతా నా ఇల్లు అని అనువాదం చేశారు. వెంటనే స్వామి కాదని ది హోల్ యూనివర్స్ ఈజ్ మై మ్యాన్షన్, ఈ విశ్వమంతా నా ఇల్లు అంటూ సవరించారు స్వామి. అంటే ఈ విశాల విశ్వమంతా నా ఇల్లు అని స్వామి వివరణ. మరొక భక్తుడు స్వామి మా ఊళ్ళో ఇంటింటా స్వామియే ఉన్నారు అంటే కాదు ప్రతి ఇంచి అంటే ప్రతి అంగుళంలో స్వామి ఉన్నారు అంటూ సవరించారు. ఏతావాత జగద్రక్షకుడైన స్వామి సర్వవ్యాపకుడు అని అర్థం. విశ్వవ్యాపిత శక్తించ అంతశక్తి స్వరూపకం సతతోద్ధారకం సర్వం సాయిం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. సార్ చదవమంటారా? సాయిరామ్ సార్. 41వ అధ్యాయము. సాయి సూక్తి. సృష్టికారక సాయి, అక్షయ విభూతిదాయి, ఆనంద సాయి, అందరికీ పంచు అక్షయాన్ని అనుభవించుతున్న ఇందిరాదేవి అనుభవం. మనసారా కోరితే మెప్పించే సాయి, భావప్రియ సాయి, భవరూప సాయి. సాయిరామ్ వినిపిస్తుంది కదండి? వినిపిస్తుందండి. వినిపిస్తుందమ్మా. సాయి సూక్తి. మనసు మాట నడత మనిషికి ఒకటైన సత్యవంతుడగును నరవితోడ. సత్యవంతుడై దైవ సాన్నిధ్యమందున పొందుచుండు ప్రేమ నొందుచుండు. బాబా స్వామి దర్శనం పొందేవాళ్ళు లక్షోపలక్షలు, కోటాను కోట్లు. ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు స్వామి నుండి సంపూర్ణ ఫలితాలను పొందగలుగుతారో, ప్రేమను పొందగలుగుతారో అనే రహస్యాన్ని స్వామి స్వయంగా తెలియజేస్తున్నారు. మనలోనే చేసే ఆలోచనలే వారి మాటల్లో వ్యక్తం కావాలి. వారు మాట్లాడిన మాటలనే వారి జీవితంలో ఆచరించి చూపాలి. ఈ మూడింటిలోని ఏకత్వాన్ని సాధించడమే సాధన. అట్లాంటి వ్యక్తియే సత్యవంతుడైన అనబడతాడు. వారికి దైవ సాన్నిధ్యంలో అన్ని లాభాలు లభ్యం అవుతాయి. కాబట్టి మనం అలవరుచుకోవలసిన లక్షణం ఇది. సృష్టికారక సాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, నా ఆనందం కోసం ఈ ప్రపంచాన్ని నేను సృష్టించేంత వరకు నేనెవరో తెలుసుకోవటానికి ఎవ్వరూ లేరు. నా సంకల్పం చేత పంచభూతములు అవతరించాయి. ఆకాశం వెలిసింది, నక్షత్రాలు, సూర్యచంద్రులు పుడమి అవతరించాయి, పర్వతాలు తలెత్తాయి, జలాశయాలు ఏర్పడ్డవి, నదులు ప్రవహించసాగాయి. నా సంకల్పం ప్రకారం పుట్టబోయే ప్రతి జీవికి అవసరమైన ఆహారాది వనరులు ఏర్పడ్డాయి.
అన్ని రకాల జీవరాశులు జనించాయి. నా ఆదేశం ప్రకారం వాటికి వివిధ రకాలైన వివిధ రకాలైన శక్తులు ప్రసాదించబడ్డాయి. మానవునికి ప్రథమ స్థానాన్ని కల్పిస్తూ నా జ్ఞాన స్ఫూర్తి అంటే భగవంతుడికి మాత్రమే సాధ్యమైన సంకల్ప శక్తి మానవ మస్తిష్కంలో ప్రవేశపెట్టబడింది అని తమ అవతార తత్వం గురించి ఒకసారి స్వామి ప్రకటించారు. అక్షయ విభూతి సాయి, ఆనంద సాయి. అక్షయ నామ సంవత్సరంలో జన్మించిన సాయి శివరాత్రి, నవరాత్రి సందర్భంగా స్వామి వెనుకటి రోజుల్లో అనగా 1976లో అందరి సమక్షంలో లింగోద్భవ దర్శనం ఇచ్చే నాటి వరకు తను అక్షయ ప్రతత్వానికి సంబంధించిన లీల ఒక్కటి చూపేవారు. అది షిరిడీ సాయికి అఖండ విభూతి అభిషేకం. భక్తులందరూ కూర్చొని తిలకిస్తున్న సందర్భంలో వేదిక మీద షిరిడీ సాయి రజత విగ్రహం అమర్చబడి ఉండేది. సాధారణ పూజ అనంతరం విభూతి అభిషేకం జరపవలసిన సందర్భం ఆసన్నం కాగానే కస్తూరి గారు ఒక ఖాళీగా ఉన్న పాత్రను తలకిందులుగా చేసి బోర్లింపబడ్డ ఆ పాత్ర మూతి షిరిడీ సాయి శిరోభాగం పైన అమరేలా తమ 2 చేతులు పైకెత్తి పట్టుకునేవారు. ఆ బోర్లింపబడ్డ ఖాళీ పాత్రలోనికి స్వామి తమ చేతులను ఒకటి తర్వాత ఒకటిగా ఉంచగా అప్పటిదాకా ఖాళీగా ఉన్న ఆ పాత్ర అక్షయంగా విభూతిని స్రవించేది. అప్పటిదాకా మామూలుగా ఉన్న ఆ హాలు అంతా విభూతి సువాసనలతో నిండిపోయేది. అందులో నుంచి వెలువడ్డ విభూతి ఆ పాత్ర కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉండటం అసంఖ్యాక భక్త కోటికి ప్రత్యక్షానుభవం. స్వామి అనుగ్రహంతో మేము కూడా అది దర్శించుకున్నామండి. ఇప్పుడు పద్మ గారు కూడా మనకి వీడియో ప్రజెంటేషన్ లో చక్కగా చూపిస్తున్నారు ఆ విభూతి అభిషేకాన్ని. అందరికీ పంచు, అక్షయాన్ని అనుభవించు. అందరికీ పంచడమే అక్షయాన్ని అనుభవించడానికి మార్గమని మనకు అర్థం అయ్యే విధంగా ఒకసారి స్వామి చూపిన లీల ఇది. ఇందిరాదేవి అనే రష్యన్ భక్తురాలు తన కాలాన్ని యోగంలో సద్వినియోగం చేస్తూ ఉండేది. ఆమె పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి ఆమెకు ఇంటర్వ్యూ ప్రసాదించారు. ఒకసారి కొందరు భక్తులతో కలిసి ఆమె పుట్టపర్తి వచ్చినప్పుడు ఆమెకు స్వామి ఒక విభూతి భరణ ఇచ్చారు. గతంలో ఆమె తన దగ్గరనున్న విభూతినంతా భక్తులకు పంచిపెట్టడంతో తన వద్ద విభూతి లేకుండా అయింది. పరమ పవిత్రమైన అట్టి విభూతిని మరికొంత ప్రసాదించమని ఆ సందర్భంలో ఆమె బాబాని ప్రార్థించింది. అలాగే అంటూ స్వామి తమ చేతిని గాలిలో గుండ్రంగా త్రిప్పి ఏదో పట్టుకోబోతున్నట్లుగా 2 చేతులను చాచారు. అప్పుడు 4 అంగుళాల ఎత్తులో ఒక చిన్న కూజా వంటి పాత్ర గాలిలో నుండి వారి చేతిలోనికి వచ్చింది. బాబా ఆ పాత్ర మూత తీసి అందులోని విభూతినంతా ఒక కాగితంలో వేశారు. తర్వాత మళ్ళీ ఆ పాత్రను బోర్లిస్తే మళ్ళీ అందులో విభూతి వచ్చింది. అలా 2 సార్లు బోర్లించగా ఆ పాత్రలో పట్టే విభూతి కంటే 4 విభూతి వచ్చింది. అందులో కొంత అక్కడ ఉన్న అందరికీ పంచిపెట్టి మిగిలిన విభూతిని ఆ పాత్రలోనే వేసి ఇందిరాదేవికి ఇచ్చారు. ఇక ఈ విభూతి నీ దగ్గర అక్షయంగా ఉంటుంది. ఇక మీదట ఎందరికి పంచినా తరిగిపోదు అన్నారు. పంచుట పెంచుట కొరకే అన్న విషయాన్ని అతి చక్కగా సున్నితంగా స్వామి బోధించిన లీల ఇది. మనసారా కోరితే మెప్పించే సాయి. ఒకసారి ఈ ఇందిరాదేవికి భగవాన్ బాబా వారి పుట్టినరోజు పండుగకు పుట్టపర్తి వెళ్లాలన్న కోరిక తీవ్రంగా కలిగింది. కానీ ఆమెకు ఆ సమయంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రయాణం కాలేకపోయింది. ఆమె భగవాన్ చిత్రపటం వైపు చూస్తూ, ఓ భగవాన్, నేను మీ పుట్టినరోజు పండుగకు పుట్టపర్తి వచ్చి మిమ్ములను దర్శించలేని స్థితిలో ఉన్నాను అని ప్రార్థించింది. అక్కడి సముతులలో వారామెను మాతాజీ అని గౌరవంగా పిలుస్తారు. 2 రోజుల తర్వాత ఆమెకు అక్కడికి దగ్గరలోని సాయి కేంద్రమైన టెకెట్ నుండి మాతాజీ వార్నర్ బ్రదర్స్ వారు మీ ప్రయాణపు ఖర్చులు భరిస్తే వారితో మీరు ఇండియా పుట్టపర్తి వెళ్ళటానికి వీలవుతుందా అని అడిగారు. దానికి వారు చెప్పిన కారణం బాబా గురించి ఒక డాక్యుమెంటరీ తీయడానికి అనుమతి కావాలనుకుంటున్నారని, కాబట్టి ఆమె సహాయం అవసరమని ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్తో ఆమెకు ఎంతో సంతోషమై ఆమె వెంటనే ఒప్పుకుంది. ప్రయాణపు ఏర్పాట్లు కంపెనీ వారే పూర్తి చేశారు. ఆమె ప్రశాంతి నిలయానికి వచ్చి బాబా గురించి తీయబోయే డాక్యుమెంటరీ ఫిలిం కోసం
అనుమతి కోరింది. ఆమె కోరుకున్న విధంగా ఆ పుట్టినరోజు పండుగకు పుట్టపర్తిలోనే స్వామి సమక్షంలో ఉండగలిగింది. కానీ ఆ డాక్యుమెంటరీ ఫిలిం కోరిన వారెవరో తనను కలవలేదు. స్వదేశానికి వెళ్ళిన తర్వాత ఆమె ఖర్చులన్నీ భరించిన వార్నర్ బ్రదర్స్ కంపెనీకి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాలని ప్రయత్నిస్తే, అది కొంచెం చదవమంటారా? పూర్తి చేయండి అమ్మా. చాలా పూర్తి చేయండి, చాప్టర్ పూర్తి చేయండి. అలాగే. వారి ఫిలిం గురించి కానీ బాబా గురించి కానీ తమకు తెలియదని చెప్పారు. అప్పటికి గాని ఆమెకు అర్థం కాలేదు. ఆమె ప్రయాణపు ఏర్పాట్లు చేసిన వారు ఎవరన్న సత్యం. అది తెలియగానే ఆ సర్వాంతర్యామి కారుణ్యానికి ఆమె ద్రవించిపోవటం తప్ప ఏం చేయగలుగుతుంది? స్వామి అంటారు, ఉత్తరాలు కానీ టెలిగ్రాములు కానీ కేవలం కార్బన్ కాపీలు మాత్రమే. అవి నాకు అవసరం లేదు. భక్తుని మనసులో ఆలోచన రూపుదిద్దుకున్న తక్షణమే అది నాకు చేరుతుంది. అవకాశాన్ని, అవసరాన్ని బట్టి వారికి సమాధానం పంపించడం జరుగుతుంది అని స్వామితో అటువంటి అనుబంధాన్ని పెంచుకున్న జీవితాలు ఆనందమయం కదా. భావప్రియ సాయి, భవరూప సాయి. ఒకసారి గుంటూరు సత్యసాయి సేవా సమితి వారు సాయి అఖండనామ సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. ఆనందంగా సాయి శివతత్వం గానం చేశారు. కార్యక్రమం మొత్తం వీడియో కూడా తీయడం అయింది. స్వామివారికి ఆహ్వాన పురస్కారంగా వేసిన సింహాసనం బాహ్యానికి ఖాళీగా కనిపించింది. కానీ అక్కడి వారందరూ ఒక దివ్యమైన అనుభూతికి లోనయ్యారు. అది స్వామి వారి మధ్యలో ఉన్నట్లు. కానీ సింహాసనంలో స్వామి రూపం కనబడలేదు. తదుపరి ఆ సమయంలో తీసిన వీడియో ఫోటోలు చూసినప్పుడు స్వామి లింగాకృతితో భవరూపంలో స్పష్టంగా సింహాసనాధిష్ఠులుగా దర్శనమిచ్చిన దృశ్యం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. వాక్యాలకు అందని అట్టి అనుభూతులు ఎన్నో. సర్వ సంకల్పసారంచ సంకల్పరహిత స్వయం సతతోద్ధారకం సర్వం సాయిం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ సార్, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.